అయినా అంటే తెలుసుకోలేని కొరక. క్లాస్ 8 ఎన్‌సీఈఆర్‌టీ జాగ్రఫీ లాస్ట్ చాప్టర్ హ్యూమన్ రిసోర్సెస్ అనే టాపిక్‌కి మనం ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడాను మనం ఏం నేర్చుకొనొచ్చాం? సరదాగా గ్లింప్స్ పరంగా చూద్దామా? రిసోర్సెస్ అంటే ఏంటి అనే ఒక మీనింగ్ చూసాం. యుటిలిటీ అండ్ వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేస్తదో దట్ ఈస్ కాల్డ్ రిసోర్సెస్ అనే మాటను తెలుసుకొని అగ్రికల్చర్‌లో రిసోర్సెస్ చూసాం. ఇండస్ట్రీ లెవెల్‌లో రిసోర్సెస్ చూసాం. సర్వీస్ లెవెల్‌లో రిసోర్సెస్ చూసాం. అండ్ అన్నిటికన్నా మించి ఈరోజు లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసాం. హ్యూమన్ రిసోర్సెస్ అనే టాపిక్ వచ్చాం. ఒక మాట చెప్పనా? ఒక దేశానికి సంబంధించినంత వరకు కూడాను గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఏదైనా ఉంది అంటే ఆ దేశం యొక్క పీపులే. నేషన్. ఆ నేషనే గ్రేటెస్ట్ రిసోర్సెస్ అనమాట. మీకు ఇది అర్థం కావడానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జపాన్ ఒక చిన్న బుల్లి దేశం. చాలా చిన్న దేశం. చుట్టూ సముద్రం. అంటే ఉప్పు నీరు. చాలా చిన్న దేశం. అగ్రికల్చర్ ల్యాండ్స్ పెద్దగా లేవు. అండ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి పెద్దగా అంత మినరల్ రిసోర్సెస్ లేవు. చుట్టూ వాల్కనీస్. ఎప్పుడు ఎర్త్‌క్వేక్స్, సునామీస్‌తో ఎఫెక్ట్ అయ్యే దేశము. అన్నిటికన్నా మించి సెకండ్ వరల్డ్ వార్‌లోన ఆ దేశం పైన ఒకటి కాదు 2 అణుబాంబులు పడ్డాయి. ఆ దేశం సిట్యుయేషన్ అంతా మారిపోయింది. ఆ దేశం చాలా దారుణమైన సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయింది. అలాంటి దేశము ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 3 ప్లేస్‌లో ఉంది. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మనమందరం కూడాను 2024లో నివసిస్తూ ఉంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ బేస్డ్‌గా చూస్తే 2050లో ఉన్నారా అనే ఫీలింగ్ వస్తది. అంత గ్రేట్‌గా రైజ్ అయింది. ఇదంతా జరగడానికి ఒకటి స్ట్రాంగెస్ట్ రీజన్ పీపుల్. యెస్. ఆ పీపుల్. వాళ్ళకి సెకండ్ వరల్డ్ వార్ టైమ్ అప్పుడే వాళ్ళ దేశంలో ఉన్న అందరూ కూడాను చదువుకున్న వాళ్ళే. దట్ మీన్స్ 99% అందరూ కూడాను ప్రొడక్టివిటీ ఫుల్‌గా బాగా చదువుకున్నోళ్ళే. లిటరేట్స్. అండ్ అన్నిటికన్నా మించి ఆ దేశంలో పీపుల్‌కి ఎంత క్వాలిటీ స్కిల్డ్‌గా మారుస్తారంటే వాళ్ళంతా కూడాను కమిట్మెంట్‌లో కింగ్స్, హెల్త్‌లో కింగ్స్, ఎడ్యుకేషన్‌లో కింగ్స్ అలా మార్చుకున్నారు. దీని ఒక్క దాని వల్ల వాళ్ళు ఇండస్ట్రీలో టాప్ చేయగలిగారు. అండ్ వాళ్ళు ట్రేడ్ పరంగా టాప్ చేయగలిగారు. డిఫెన్స్ పరంగా టాప్ చేయగలిగారు. అన్నిటికన్నా మించి ఆ దేశాన్ని డెవలప్ చేసుకుని ఆ డెవలప్‌మెంట్ పరంగా టాప్ చేసుకున్నారు. జీడీపీ పరంగా టాప్ చేసుకున్నారు. అంటే ఏమీ లేకపోయినా సరే ప్రాబ్లమ్ లేదు. నీ దగ్గర హ్యూమన్ గాని పర్ఫెక్ట్‌గా ఉంటే చాలు సెట్ అయిపోద్ది. ఈరోజు మీరంతా కూడాను ఒకే ఒక్క 2 మాటలు చెప్తాను. బాగా గుర్తుంచుకోండి. ఈ 2 మాటల గురించి ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయండి. మొట్టమొదటిది కైజన్. సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీ లైఫ్‌లో మీరు బీభత్సమైన ప్రోగ్రెస్ కావాలంటే ఈ కైజన్ ప్రిన్సిపల్ గురించి అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఎక్స్‌ట్రా పాయింట్ చెప్తున్నా ఇకిగై. సో ఈ రెండిటి గురించి మీరు తెలుసుకోండి. ఈ 2 జపనీస్ ప్రిన్సిపల్స్ మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోద్ది. మీరు కూడాను ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్‌గా మారిపోవచ్చు. ఇక మనం లెసన్‌లోకి వెళ్ళిపోదాం. సో జపాన్ అనే ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని మనం సరదాగా చూస్తేనే హ్యూమన్ వల్ల ఎంత గ్రేటెస్ట్ బెనిఫిట్ వస్తదో అర్థమైపోయింది. ఈ నేచర్ మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంటది. సో ఈ నేచర్ అనేది మనకి ఎన్నో వరాలు ఇస్తుంటది. కానీ ఆ ఇచ్చిన ప్రతి వరాన్ని కూడాను మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటేనే యూజ్ అవుతాయి. లేకపోతే యూజ్ కావు. అందుకే నేనేమంటున్నా అంటే నేచర్ మనకి ఎన్నో ఇచ్చినప్పటికీ కూడాను వాటిని మనం సరైన స్టేజ్‌లోకి ఆ టర్న్ చేసుకునే ఎబిలిటీస్ మన దగ్గర ఉంటే, ఆ డిమాండ్‌ని కరెక్ట్‌గా ప్రోగ్రెస్ చేసుకునే టాలెంట్ మనకుంటే, అప్పుడు మాత్రమే ఆ రిసోర్సెస్ అన్ని యూజ్ చేయగలం. అందుకే హ్యూమన్ రిసోర్సెస్ ఈస్ ద అల్టిమేట్ రిసోర్సెస్ అనే మాట చెప్తున్నా. నీ చుట్టూ ఎంత ఉన్నప్పటికీ కూడాను, నీ చుట్టూ బోలెడంత డబ్బుంది. కానీ నువ్వు కరెక్ట్ వేలో యూజ్ చేయలేకపోతే వేస్టే కదా! సేమ్ ఇది కూడాను అంతే. దీన్నే ఇంకొకలా చెప్తాను. బాగా చెప్తాను అర్థం చేసుకోండి. ఒక మనిషి బాగా హెల్తీగా ఉన్నాడు. సో, హెల్తీగా ఉన్నాడు. దాంతో పాటు మంచి ఎడ్యుకేటెడ్‌గా ఉన్నాడు. ఇదే మనిషి. అండ్ దీంతో పాటు ఆ మనిషికి హెల్త్, ఎడ్యుకేషన్‌తో పాటు మంచి మోటివేషన్ ఉంది. ఇలాంటి వాడి చేతిలో మీరు ఏదిచ్చినా సరే లైక్ ఏదిచ్చినా సరే అంటే జపాన్ చేతికి ల్యాండ్ ఇస్తే ఎలా చేశాడో, జపాన్ చేతికి లేబర్ ఇస్తే ఎలా చేశాడో, జపాన్ చేతికి క్యాపిటల్ ఇస్తే ఎలా వాడుకున్నారో సేమ్ ఒక హెల్తీ, ఎడ్యుకేటెడ్, మోటివేషన్ ఉన్న పీపుల్‌కి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఈ 3 కలిపిస్తే ఈ మూడిటిని కూడాను వాళ్ళు మంచి ప్రొడక్టివ్ రిసోర్సెస్‌గా మార్చగలరు. ఇది అర్థం చేసుకోండి. ఒక మంచి ప్రొడక్టివ్ రిసోర్సెస్‌గా మార్చగలరు. అంతే. సో, ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పలేం. ఒక హెల్తీ, ఎడ్యుకేటెడ్, మోటివేషన్ పీపుల్‌లా నువ్వు కూడాను మారాలి. నువ్వు మారి నీ చుట్టూ ఉన్న ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ప్రతి దాన్ని యూజ్ చేసి ఒక ప్రొడక్టివ్ రిసోర్సెస్‌గా మారిస్తేనే ఈ నేచర్ ఇచ్చే బౌంటీ నీ చేతిలోకి బాగా వస్తది. కానీ ఇక్కడ ఒక్కసారి మనసు మీద చెయ్యెట్టుకొని చెప్పండి. హృదయం మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి. నిజంగా ఒక మంచి క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ అని ఫీల్ అవుతున్నావా? పోనీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్‌గా ఫీల్ అవుతున్నావా? నో. నో అనే ఆన్సర్ వస్తుందంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. నో అనే ఆన్సర్ ఎందుకొస్తుందంటే ఈ ప్రపంచం మొత్తంలో చూస్తే
ఇంతలా ఈ హ్యూమన్ రిసోర్సెస్ కూడాను అన్ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఎందుకు అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మాట మీకే ఆన్సర్స్ తెలిసిపోతాయి ఇక్కడ క్లియర్గా. బెస్ట్ ఎందుకు అన్ఈక్వల్గా ఉందంటే ఒక్కొక్క దేశంలో ఎడ్యుకేషన్ లెవెల్ హైగా ఉంటుంది, ఇంకొన్ని దగ్గరలో ఎడ్యుకేషన్ లెవెల్ అంత బాగోదు. ఉదాహరణకి ఫిన్లాండ్ సూపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కానీ ఉదాహరణకి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇలాంటి ఏరియాస్ తీసుకోండి, ఎడ్యుకేషన్ అంత బాగోదు. ఆఫ్రికా ఏరియాకి తీసుకుని వెళ్ళండి, ఇప్పటికీ ఆ దేశంలో ఉన్న హ్యూమన్స్కి సరిగ్గా ఎడ్యుకేషన్ కూడా అందట్లేదు. అంటే అక్కడ స్కూల్సే లేవు కొన్ని ప్లేసెస్లో. అంటే అర్థం చేసుకోండి ఆ హ్యూమన్ రిసోర్సెస్ ఎంత దారుణంగా పడిపోతుంది. అండ్ ఇదే అన్ఈక్వల్ ఇంకెక్కడో తెలుసా, ఏజ్ పరంగా కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో యూత్ యంగ్ స్టేజ్లో ఉంటారు, చాలా యంగ్గా ఉండడం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోగలరు, దీనివల్ల ఆ దేశం జీడిపికి హెల్ప్ అవుతుంది. కానీ కొన్ని దేశాల్లో ఉంటారు వాళ్ళు ముసలోలే ఎక్కువ మంది ఉంటారు. సో ఏజ్డ్ పాపులేషన్ ఉంటే ఏమవుతుంది, ఎవరు ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉండకపోవడం వల్ల డబ్బు అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఆ ఫ్యామిలీ అనేది పరిస్థితి చాలా నష్టాల్లోకి వెళ్ళిపోద్ది. అండ్ అన్నిటికన్నా మించి మేలు ఫీమేల్ రేషియో కూడాను చాలా దేశాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్లో ఫీమేల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యూజ్ చేసుకోరు, కేవలం మేల్ మాత్రమే వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంటారు. సో ఇలా అన్ని దేశాల్లో కూడాను డిఫరెంట్గా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా అంతే ఎడ్యుకేటెడ్గా, అంతే క్వాలిటీగా, అంతే మోటివేటెడ్గా అన్ని దేశాల్లో కూడా లేరు. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ లెసన్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా డిఫరెంట్గా ఉంది, అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో ఎందుకు ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఈ లెసన్లో మీరు ఏం నేర్చుకుంటారో తెలుసా, ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఇయర్కి కూడాను దాంట్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లైక్ కొన్ని దేశాల్లోనే పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా కొన్ని దేశాల్లో పాపులేషన్ అనేది అలా తగ్గిపోతూ ఉంటుంది, ఇంకొన్ని దేశాల్లో పాపులేషన్ అనేది ఇలా స్టేబుల్గా ఉండిపోతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు చేరుతుంటుంది, సో ఇలా చేరేటప్పుడు నిజంగా అది హ్యూమన్ రిసోర్సెస్గానే ఉంటుందా, లేకపోతే హ్యూమన్ డెఫిసిట్లా ఉంటుందా, హ్యూమన్ డిజాస్టర్లా ఉంటుందా, ఏంటో చూద్దాం. ఈ లెసన్లో మీరు తెలుసుకోబోయేది ఇదే. సో ఈ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించినంత వరకు కూడా దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ పాపులేషన్కి సంబంధించినంత వరకు కూడాను షార్ట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుంటారు. ఈ ఒక్క లెసన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకంటూ ఒక సపరేట్ ఒపీనియన్ ఫ్రేమ్ అవుతుంది. పాపులేషన్ అనేది బెస్టా వేస్టా, ఒకవేళ బెస్ట్గా లేకపోతే దాన్ని ఎలా బెస్ట్గా మార్చుకోవాలి, ఒకవేళ వేస్ట్గా ఉంటే దాన్ని ఎలా బెస్ట్గా మార్చుకోవాలి అనే అన్ని విషయాలపైన ఈరోజు ఈ లెసన్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఇక మొదలెడదామా. మొదట మనం మాట్లాడుకోబోయేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, అంటే ఏ దేశంలో ఎంతెంత జనాభా ఉన్నారు. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి, మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇమేజ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ప్రతి 100 మందికి ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది చూద్దామా. ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అదే రకంగా పసిఫిక్ ఓషియన్ ఉంది కదా, ఆ ఏరియా అంతట్లో తీసుకున్నట్లయితే 1 పర్సన్ ఉన్నాడు, కేవలం 1 పర్సన్. ప్రతి 100 మందికి ఒక్కడు మాత్రం అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఓకే, వేరే నార్థన్ అమెరికా చూసారనుకోండి, నార్త్ అమెరికాలో జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోన 100 మంది ఉంటే ఆ 100 మందిలో 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈవెన్ సౌత్ అమెరికా చూసుకున్నట్లయితే వీళ్ళు 4 టోటల్ 8% మాత్రమే ఉన్నారు. ఓకే, 100 మంది తీసుకుంటే 100లో 8 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. అదే ఆఫ్రికాలో తీసుకున్నట్లయితే ఒక 13% పీపుల్ ఇక్కడ ఉంటారనమాట. సో ఆఫ్రికాలో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది క్లియర్గా కూడాను, ఇక్కడ ఓన్లీ 1% పీపులే ఉన్నారు, ఇక్కడ కేవలం ఒక 4% అంటే 5% పీపుల్ మాత్రమే ఉన్నారు, కేవలం 8% పీపులే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా ఈ ఏరియాస్లో ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా మీకు ఏమర్థమవుతుందంటే అన్ని దేశాల్లో కూడా జనాభా ఈక్వల్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ జనాభా అనేది ఒక 8 బిలియన్ అనుకుని ఎవరైనా అన్నారనుకోండి, సో ప్రపంచ జనాభా 8 బిలియన్ అనుకున్నంటే వెంటనే మన తెలివితేటలు ఏమని చేస్తాం, టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నారు కాబట్టి 8 బిలియన్ బై 7 కాంటినెంట్ చేస్తే ఒక్కొక్క కంట్రీకి ఒక 4 మిలియన్ పీపుల్ ఉంటారు అనుకుని వేసేస్తాం మన లెక్కలు బట్టి. అది రాంగ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ప్రపంచం మొత్తం 100 మంది మాత్రమే ఉన్నారు, టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఈ రకంగా చేస్తే టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 7 1 7 అది 30 ఉంటే 7 4 14.2 ఇలా ఉంటుంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు వెంటనే చాలామంది. సో ఒక దేశానికి 14 మంది ఉంటారని, అలా అస్సలు లేదనమాట, అస్సలు లేదు. డిస్ట్రిబ్యూషన్ ఆ రకంగా అసలు లేదు. ఒక్కో దేశంలో ఎక్కువ ఉన్నారు, ఒక్కో దేశంలో తక్కువ ఉన్నారు. చెప్పాను కదా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అమెరికా లాంటి ప్లేసెస్లో జస్ట్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అదే నార్త్ అండ్ అమెరికా చూడండి, ఇక్కడ 5%, సెంట్రల్ సౌత్ అమెరికా చూడండి 8%, ఈవెన్ యూరోప్ తీసుకుంటే అక్కడ కొంత ఎక్కువ మంది ఉన్నారు.
సో ఇక్కడ ఒక 12% మెంబర్ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారంటే ఆసియాలోనే ఉన్నారు. సుమారుగా ఒక 60% పీపుల్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారో ఆసియాలోనే. అంటే ప్రపంచం ఎంత పెద్దది, ప్రపంచం చూసే ఎంత పెద్దది. ఈ ఎంత పెద్ద ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు ఎక్కడున్నట్టు ఈ ఆసియా ఇక్కడ మాత్రమే ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ మాత్రమే ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న సుమారుగా 90% పీపుల్, సో ఈ సుమారుగా 90% పీపుల్ ఇప్పుడు ఎక్కడున్నారంటే వీళ్ళంతా కూడా ల్యాండ్ మీద నివసిస్తున్నారు. పాయింట్ 1. సో 90% పీపుల్ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు, భూమి మీద నివసిస్తున్నారు. అది కూడా ఎంత 30% ల్యాండ్. సో ఇక్కడ ఇమేజ్ చూపించాను కదా, ఈ ఇమేజ్లో మొత్తం సముద్రం ఉంటే ఈ సముద్రంలో 30% 90% పీపుల్ అంతా కూడా ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇది ఓకే, క్లారిటీ వచ్చింది. సో ఈ భూమి మీద 90% పీపుల్ వచ్చారు. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తా చూడండి. ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని దేశాలు ఉంటే సుమారుగా 3/4 పీపుల్. సో 3/4 పీపుల్ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు అంటే 3/4 పీపుల్ అంటే ఈ ఇమేజ్ చూడండి క్లియర్గా కూడాను ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న వీళ్ళంతా కూడాను ప్రపంచంలో ఉన్న ఈ మిగిలిన దేశాలన్నీ కూడాను అంటే 3/4. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు అంటే 1 ఆసియా, రెండోది ఆఫ్రికా. అంతే. ఈ 2 దేశాల్లోన ప్రపంచంలోనే ఉన్న 3/4 జనాలంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇక్కడే ఉన్నారు. అంటే ఎంత ఎక్కువ మంది జనాభా ఉన్నారో చూసుకోండి క్లియర్గా కూడా. అంటే ఇప్పుడు జనాభా డిస్ట్రిబ్యూషన్ అనేది అంత ఈక్వల్గా ఉందా? నో, ఈక్వల్గా అస్సలు లేదు. కాంటినెంట్ వైజ్గా చెప్పాను కదా, ఇప్పుడు డైరెక్ట్ కంట్రీస్ వైజ్గా చెప్తాను చూడండి. ప్రపంచంలో ఉన్న 60% పాపులేషన్ ఇప్పుడు ఏదైతే ఆ ఎల్లో కలర్లో చూపించారో ఆ 60% పాపులేషన్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక 10 కంట్రీస్లో మాత్రమే ఉన్నారు. సో ఓన్లీ 10 కంట్రీస్లో మాత్రమే ఉన్నారు. మిగిలిన 40% ఎక్కడ ఉన్నారు? మిగిలిన ఒక 195 కంట్రీస్ అనుకుంటే మిగిలిన 176 కంట్రీస్లో ఉంటారు. సో 176 కలిపి 40% పీపుల్ ఉంటే 60% పీపుల్ అంతా కూడా ఈ 10 కంట్రీస్లోనే ఉన్నారు. సార్ నాకు ఇంకా లిస్ట్ కావాలి, ఏ కంట్రీలో ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనుకుంటే ఇంకా కావాలంటే ఇదిగో ఆబ్వియస్లీ ఇచ్చేస్తాను. ఇది పాత మ్యాప్ యాక్చువల్లీ, ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ప్రజెంట్ ఇండియా ఫస్ట్. సో ఇండియా అనేది ఫస్ట్లో ఉన్నారు. సెకండ్ చైనా. ఈ 2 దేశాలు కలిపి ప్రపంచంలో ఉన్న చాలా జనాభాకి ప్లేస్ ఇచ్చింది. ఆ తర్వాత యుఎస్. సో ఫస్ట్ సెకండ్ ఇద్దరు చూసారా ఎంత ఎక్కువ మంది పీపుల్ హోల్డ్ చేస్తారో. కానీ థర్డ్ వాళ్ళు, ఫోర్త్ వాళ్ళు, ఫిఫ్త్ వాళ్ళు, సిక్స్త్ వాళ్ళు ఇదంతా ఇక్కడికే ఉన్నారు. కానీ ఫస్ట్ పీపుల్ చూసారా వీళ్ళిద్దరు కలిపి ఇంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఏం తెలుస్తుంది అనే విషయం అంటే ఈ 10 కంట్రీస్ కలిపి ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 కంట్రీస్ కలిపి 60% పాపులేషన్ ఆపితే జస్ట్ ఈ 2 కంట్రీసే 35% పాపులేషన్ ఆపేస్తున్నాయి. అర్థమైంది కదా క్లారిటీగా? అంటే మిగిలిన కంట్రీస్ ఈ టాప్ 10లో ఈ మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా జస్ట్ ఒక 25%. ఇదంతా కలిపి 25% అయితే ఈ 2 కంట్రీసే 35%. సో ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారంటే కాంటినెంట్ వైజ్గా ఏ కాంటినెంట్ టాప్లో ఉంది? ఆసియా, అమెరికా తెలిసింది. కాంటినెంట్స్లో ఏ దేశాలు ఎక్కువ జనాభాలు కలిగి ఉన్నాయి? ఇదో ఈ టాప్ కంట్రీస్. ఈ టాప్ కంట్రీస్లో ఇంకా టాప్ జనాభా ఎక్కువగా ఎవరు కలిగి ఉన్నారు? నెంబర్ 1 ఇండియా, నెంబర్ 2 చైనా. సో వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ కలిగి ఉన్నారు? 35% పీపుల్. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి క్లియర్గా అంటే హ్యూమన్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంది. అందులో కూడాను మన ఇండియా అండ్ చైనా అనేది బీభత్సంగా ఉంది. సో ఇలాంటప్పుడే మీకు ఒక మాట చెప్పాలి, డెన్సిటీ అనే మాట చెప్పాలి. సార్ డెన్సిటీ అంటే ఏంటి సార్ అనుకుని మీకు డౌట్ రావాలి, చెప్తా. ఈ డెన్సిటీ అనే మాట ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్లారిటీగా చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది. ఈ క్లాస్ రూమ్లో యాక్చువల్లీ దాని కెపాసిటీ అనేది 20 మెంబర్సే. కాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రాగా 10 మెంబర్స్ వచ్చారు. అప్పుడు టోటల్గా 30 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇరుగ్గా కూర్చుంటారు కదా. ఓకే, ఇది ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఇదే క్లాస్ రూమ్ పిల్లల్ని అసెంబ్లీకి పిలిచారు ఈవినింగ్కి ఇదే 30 మెంబర్స్ వస్తే ఒక్కొక్కడికి కూడాను కావాల్సినంత ప్లేస్ ఉంది. సో ఒక్కొక్కడికి 30 మెంబర్స్కి కూడాను ఇప్పుడు ఈ ప్లేస్ అంటే స్కూల్ గ్రౌండ్ అనేది చాలా పెద్ద ప్లేస్ లాగా అనిపించింది. ఒక్కొక్కడికి అవసరానికి మించిలా ఉంది. కానీ క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇరుకిరుగ్గా ఉంది. సో దిస్ ఇస్ ద డెన్సిటీ అనమాట. డెన్సిటీ అంటే దీనికి మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. అంటే ఎంతమంది పీపుల్ అంటే ఎంతమంది పాపులేషన్ ఒక యూనిట్ ఏరియాలో ఉంటున్నారు అనేదే ఈ డెన్సిటీ అనేది చెప్పేస్తుంది అనమాట క్లియర్గా కూడాను. సో ఎంతమంది పీపుల్ ఒక యూనిట్ ఏరియాలో ఉంటారు. ఇన్ జనరల్ యూనిట్ ఏరియా ప్రకారంగా తీసుకోవాలంటే ఈ రకంగా
1 కిలోమీటర్ తీసుకుంటారు. సో 1 కిలోమీటర్ స్క్వేర్ తీసుకుంటారు అనమాట. ఇది ఒక 1 కిలోమీటర్, ఇది ఒక 1 కిలోమీటర్. సో ఈ 1 కిలోమీటర్ ప్లేస్లో టోటల్గా కూడా ఎంతమంది జనాలు నివసిస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి డెన్సిటీ అనేది తెలిసిపోద్ది. సో ప్రపంచం అనేది చాలా పెద్దది. సో చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడాను హ్యూమన్స్ అందరూ కూడాను ఒక్కొక్క దేశానికి స్ప్రెడ్ అయిపోతే బాగును, అలా స్ప్రెడ్ అవ్వట్లేదు. అందరూ కూడాను కొన్ని దేశాల్లోనూ ఫుల్ ప్యాక్డ్గా ఉన్నారు. లైక్ ఆసియాలోనూ అయితే చైనా, ఇండియా ఇలాంటి ప్లేసెస్లో ఫుల్ ప్యాక్డ్గా ఉన్నారు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఎలా ఇరుగ్గా మారుతుందో మన అమెరికా, మన ఇండియాకి కానీ చైనాకి కానీ ఇలానే జరుగుతుంది. ఇన్ జనరల్ మన దగ్గర తీసుకున్నట్లయితే 1 కిలోమీటర్ ఏరియాలో అంటే పాపులేషన్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, సుమారుగా ఒక 352 మెంబర్స్ ఉన్నారు. 352 మెంబర్స్ 1 కిలోమీటర్ ఏరియాలో బతుకుతున్నారు. అదే ఇది ఇండియా లాంటి పరిస్థితి. సో ఇది ఇండియా లాంటి పరిస్థితి. కానీ ఇంకొక ఏరియా చెప్తాను చూడండి, ఇది 1 కిలోమీటర్, ఇది ఒక 1 కిలోమీటర్. ఇదే ఏరియాలో ప్రపంచం యావరేజ్గా తీసుకుంటున్నట్లయితే సుమారుగా 51 ఉంది అంతే. సో అంటే ఈ 1 కిలోమీటర్ని 51 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మొత్తం ఏరియాలో ఉన్న రిసోర్సెస్ లైక్ నీరు కానీ, డ్రైనేజెస్ కానీ, రోడ్లు కానీ అన్నీ కూడాను ఈ 51 మెంబర్స్ షేర్ చేసుకున్నారు. కానీ మన ఇండియా లాంటి ప్లేసెస్లో 352 ఉంది. సో దీన్ని బట్టి డెన్సిటీ మీకు ఎక్కడ ఎక్కువ ఉంది, మన ఇండియాలో డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో పాపులేషన్ ఎంత ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, మన దేశంలో పాపులేషన్ ఎంత ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ డెన్సిటీ మాత్రం ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో డెన్సిటీ ఎక్కువైపోయింది అనుకో అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ అనేది పాపులేషన్ పెరిగిపోతుంది అనుకుని ఎవరైనా అడిగితే పాపులేషన్ మీద ఫోకస్ చేయకండి, జస్ట్ డెన్సిటీ మీద ఫోకస్ చేయండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత ఎక్కువ మంది పీపుల్ నివసిస్తున్నారు అనేది తెలిసిపోతే చాలు అనమాట. ఇప్పుడు ఇన్ కేసు యావరేజ్ ఒక 100 ఉందంటే యావరేజ్ కన్నా పైకి వెళ్తే అప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి. యావరేజ్కి దగ్గరలో ఉన్న, యావరేజ్ కన్నా తక్కువ ఉన్నా సరే మనకు పెద్దగా ప్రాబ్లం అనేది పడాల్సిన అవసరం లేదు. సో ఇది సిచ్యువేషన్. అయితే మన ఇండియా మోస్ట్ డెన్స్లీ కంట్రీ అని మీరు అనుకుంటున్నారా? నో. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ, ఓకే, పాకిస్తాన్ కానీ వాటి యొక్క డెన్సిటీ అయితే మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ మంది ప్రజలు కుక్కున్నట్టు ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి, డెన్స్లీ పాపులేషన్ అంటే అర్థం ఏంటో మీకు ఎక్కడ తెలిసిపోద్ది. ఒక పర్టికులర్ ఏరియాలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ డెన్స్లీ పాపులేషన్. ఇక్కడ ఈ ఫోటో బాగా అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియాలో చూడండి ఎంత తక్కువ మంది నివసిస్తున్నారో. ఈ 6-7 మందికి ఒక కాంటినెంట్ మొత్తం ఉంది, ఓకే, సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఆసియాలో, ఇండియాలో చూడండి ఫుల్ పికప్. చైనా ఇలాంటి దాంట్లో ఎక్కువ మంది కలిసి చాలా తక్కువ ల్యాండ్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ అమెరికా కూడాను కొంత స్టేబుల్గా ఉంది. సో ఇలా స్టేబుల్గా ఉంది, ఇది సిచ్యువేషన్. సో అన్నిటికన్నా అదృష్టవంతులు అంటే ఈ కాంటినెంట్ బాగుంది, జస్ట్ 3 మాత్రం ఉన్నారు. న్యూజిలాండ్ ఈ టైప్ కాంటినెంట్ అయితే ఇంకా బెస్ట్. సో కావాల్సినంత ప్లేస్ ఉంది, ఒక్కడికి మాత్రం ఉంది. సో మీకు ఏమర్థం అవ్వాలి, పాపులేషన్ అనేది ఒక యూనిట్ ఏరియాకి ఎంతమంది ఉన్నారు అనేది తెలిస్తే చాలు మనకు డెన్సిటీ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే జనాలు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఏమేమి ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి కొన్ని చెప్తాను చూడండి. నెంబర్ 1 రీజన్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నెంబర్ 1 రీజను ఆ ప్లేస్లో ఉన్న టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే ఆ ప్లేస్లోనే దొరికే రిసోర్సెస్ అనమాట. లైక్ రివర్స్ కానీ, ప్లేన్స్ కానీ, ఈ ఏరియాస్. ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్కి సంబంధించిన టోపోగ్రఫీలో చూస్తే అక్కడ మౌంటైన్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, లేకపోతే డెల్టాస్ ఉన్నాయా, లేకపోతే ప్లాట్యూస్ ఉన్నాయా, ఇలా డిపెండ్ అనమాట. సో ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్లేసెస్లో నివసించడానికి ట్రై చేస్తుంటారంటే నెంబర్ 1 రీజన్ ప్లెయిన్స్. సో ప్లెయిన్ ఏరియాస్ ఉండాలి. అదే కానీ రాక్ ఏరియాస్ కానీ, మౌంటైన్ ఏరియాస్ కానీ ఎవరు నివసించలేడు కదా. సముద్రం లోపల కానీ, లేకపోతే బీభత్సమైన వరదలు వచ్చే ప్లేస్ కానీ ఎవరు నివసించలేడు. ప్లెయిన్ ఏరియాస్లో అయితే హ్యాపీగా నివసించగలరు. ఎందుకు నివసించగలరు? మౌంటైన్ ఏరియాస్లోనా, ప్లాట్యూస్లోనా ఎందుకు నివసించలేరు? నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఈ ప్లెయిన్ ఏరియాస్లో వాళ్ళు ఫార్మింగ్ చేసుకోగలరు. పాయింట్ 1. వాళ్ళు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టుకోగలరు. అన్నిటికన్నా మించి సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసుకోగలరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, గంగా ప్లెయిన్స్ ఉన్నాయి కదా, ఈ గంగా ప్లెయిన్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్. గంగా ప్లెయిన్స్ అంటే ఇదిగో ఈ ఏరియాస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియాస్ అన్నీ కూడా. ఎందుకు ఈ గంగా ప్లెయిన్స్ అనే ఏరియాలో బాగా ఇంపార్టెంట్? నెంబర్ 1 ఫార్మింగ్, బీభత్సంగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. వాటర్ కావాల్సినంత పుష్కలంగా ఉంటుంది, ఎందుకంటే రివర్ వాటర్ ఉంటుంది కదా. రివర్స్ ఉండడం వల్ల
బీభత్సమైన వాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నిటికన్నా మించి ఇక్కడ నుండి నువ్వు ఇండస్ట్రీస్ పెట్టుకో, సర్వీసెస్ యాక్టివిటీస్ తీసుకో, ఏది పెట్టుకో, ప్రజలు అనేది వాళ్ళు కొంతవరకు నివసించడానికి అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ మీరు హిస్టరీలో బ్యాక్ వెళ్ళినప్పటికీ కూడాను ఇక్కడ ఈ ప్లేస్లో మగధ అనుకుని ఒక ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. అది బీహార్ అనే ప్లేస్లోనే ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మగధ అనేది ఈ ప్లేస్లో స్టార్ట్ అయిందంటే ఆ ప్లేస్ అనమాట చుట్టూ రివర్స్ ఉన్నాయి, కావాల్సినటువంటి ఫెర్టైల్ సాయిల్ ఉంది, దీనివల్ల ఫార్మింగ్ చేసుకున్నారు, దీనివల్ల వీళ్ళు పెద్ద ఒక రాజ్యంలో మారారు. సో వీళ్ళు ఒక స్ట్రాంగెస్ట్ నేషన్గా మారారు అప్పుడు రోజుల్లోనే. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఒక ప్లేస్ అనేది నివసించడానికి మంచి పర్ఫెక్ట్ టోపోగ్రఫీతో ఉంటే, లైక్ రివర్స్ మంచి ప్లెయిన్స్ ఉంటే ఆ ఏరియాలో జనాలు అనే వాళ్ళు ఎక్కువగా నివసించడానికి ప్రిఫర్ చేస్తారు. అదే మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఏరియాస్ అంతా కూడా ఈ హిమాలయస్లో ఎందుకు ఎవరు ఎక్కువ నివసించరు? కొండలు, చలి ఎక్కువ ఉంటుంది, వాటర్ రిసోర్సెస్ సరిగ్గా ఉండవు, అన్నిటికన్నా మించి ఫార్మింగ్ చేసుకోలేరు, ఎవరు కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్కి ఇంక రారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల ఆ ప్లేస్లో ఉండరు. రీసెంట్గా కన్నప్ప మూవీ వచ్చింది, మంచు విష్ణు గారి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ని చూసే కొంతమంది ఏమని క్రిటిసైజ్ చేశారంటే అసలు డైరెక్టరీ కామన్ సెన్స్ కూడా లేదు అని. ఎందుకంటే కొన్ని గుడిసెలు వేసినారు ఆ మూవీలో. సో గుడిసెలు వేసినారు కానీ ఆ గుడిసెలో ఉన్న ప్లేస్ కూడా ఎలా ఉంది తెలుసా? అసలు వాటర్ రిసోర్సెస్కి దగ్గర లేని ప్లేసెస్లో వేస్తున్నారు. అంటే ట్రైబల్స్ కానీ లేకపోతే ఎర్లీ మ్యాన్స్ కానీ నివసించాలంటే వాటర్ అనేది పక్కన ఉండాలి కదా. ఆ పక్కన లేకుండా ఏదో మంచి ఫ్యాన్సీ ఉన్న ఏరియాలో గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నారంటే ఎలా నమ్మాలి అనుకుని కన్విన్సింగ్గా లేదు అనుకుని చెప్తున్నారంట. సో ఈ రకంగా ఉంటాయి. సో ఇది గంగా ప్లేన్స్ అయితే వరల్డ్లో కూడా సేమ్ ఇలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, హిమాలయస్కి కొద్దిగా దూరంలో. ఓకే, నెక్స్ట్ వెరీ తక్కువగా నివసించే ప్లేసెస్ అనేవా హిమాలయస్ నుండి దూరంగా వెళ్ళిపోతే చాలా ఎక్కువ మంది నివసిస్తారు, లైక్ గంగా ప్లేన్స్. కానీ హిమాలయస్ ఉన్న ప్లేస్లో నివసించరు. ఆల్ప్స్ అనే మౌంటైన్స్ ఉన్నాయి, అక్కడ నివసించరు. యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి, అక్కడ కూడా నివసించరు. క్లియర్గా చెప్పేసాను కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఒక ప్లేస్లో జనాలు నివసించాలా లేదా అనేది చెప్పేది క్లైమేట్. ఎస్, క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉందనుకోండి, వెరీ హాట్ లైక్ సహారా డిసర్ట్ కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ కూల్ ఉందనుకోండి పోలార్ ఏరియాస్, అలాంటి ఏరియాస్లో ఎవరు నివసించలేరు. అందుకే అంటార్టికాలో ఎవరు ఎక్కువ మంది ఉండరు, కెనడాలో కొద్దిగా తక్కువగా ఎక్కువ మంది ఉండలేరు, రష్యాలో కూడా చాలా ఎక్కువ మంది ఉండరు. సో దేశం అయితే చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రష్యా అనేది ఎంత పెద్ద దేశం తెలుసా? సుమారు ఇంత పెద్ద దేశంలో ఇక్కడ డెన్సిటీ ఎంత అనుకుంటున్నారు? మహా అయితే 21 ఉంటుంది అంతే, 21. సో ఇంత పెద్ద దేశం కానీ డెన్సిటీ చాలా తక్కువ. ఎందుకంటే ఈ మొత్తం కూడాను టండ్రా రీజన్, ఈ మొత్తం కూడాను కోనిఫెరస్ ఫారెస్ట్లో ఐసేజ్ ఇదంతా ఉంటుంది. అందుకే ఇక్కడ నివసించే ప్రజలు జస్ట్ 21 మాత్రమే ఉంటారు. అదే మెడిటేరియన్ ఏరియా తీసుకోండి, ఇది మెడిటేరియన్ ఏరియా. ఈ మెడిటేరియన్ ఏరియాలో చూస్తే మాత్రం జనాలు అందరూ సూపర్గా నివసిస్తుంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడాను క్లైమేట్ సూపర్గా ఉంటుంది. అది ఎక్కువ ఎండ కాదు, అది ఎక్కువ కూలు కాదు, వర్షాలు సకాలంలో పడుతూ పంటలు బాగా పండడానికి ఎన్విరాన్మెంట్ బాగుంటూ, అండ్ వాళ్ళు అన్ని ప్లేసెస్కి షిప్పింగ్ చేసుకునే లాంటి ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈ ఏరియాస్లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియాలో జనాలు ఎక్కువ మంది ఉండడానికి కారణం క్లైమేట్, సస్యశ్యామలమైన దేశం అనుకున్నాం. ఎందుకంటాం? దీని వెనక ఉన్న రీజన్ బట్టి క్లైమేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ తర్వాత మూడో ఫ్యాక్టర్ ఏంటంటే సాయిల్. ఎస్, సాయిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోతే అప్పుడు రోజుల్లో వాళ్ళకి ఫుడ్ కావాలంటే మంచి ఫెర్టైల్ సాయిల్ ఉన్న ప్లేస్లోనే వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అందుకే గంగా, బ్రహ్మపుత్ర లాంటి ప్లేసెస్ మన ఇండియాలోన, అదే చైనాలో అయితే హాంగ్హే, చాంగ్జియాంగ్ లాంటి ప్లేసెస్ కానీ, ఒకవేళ ఈజిప్ట్ తీసుకుంటే నైల్ రివర్ కానీ, ఈ ఏరియాస్ అన్నీ కూడాను చాలా ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. ముందే చెప్పాను కదా, ఒక రివర్ అనేది ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు యాక్చువల్లీ అది చాలా టైప్స్ ఆఫ్ సెడిమెంట్స్ని పట్టుకొని వస్తుంది. సో చాలా టైప్స్ ఆఫ్ సెడిమెంట్స్ని పట్టుకొని వస్తుంది. ఈ సెడిమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఎక్కడ వేస్తుంది? దాని చుట్టూ ఉన్న ఒడ్డు ప్లేస్లో. సో దాని పక్కనే ఉన్న ల్యాండ్ మీద ఇదంతా వేస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ సెడిమెంట్స్తో మంచి అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. ఇప్పుడు పంటలు పండించే వాళ్ళు ఏంటి? ఈ వాటర్ని యూజ్ చేసుకుంటారు, ఈ పక్కనున్న అల్యూవియల్ సాయిల్ని యూజ్ చేసుకుని మంచి పంటలు పండించుకుంటారు. అందుకే మీరు ఏ సివిలైజేషన్ చూసినా సరే, అంటే ఈజిప్ట్ సివిలైజేషన్ నైల్ నది ఒడ్డున క్రియేట్ అయింది. చైనాలో చూసుకుంటే ఈ హాంగ్హే, చాంగ్జియాంగ్ అలాంటి రివర్స్ దగ్గర ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. మన ఇండియాలో అయితే గంగా, బ్రహ్మపుత్ర ఈ రివర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోన చాలా ఎక్కువ సస్యశ్యామలంగా క్రియేట్ అయింది. సో అందుకే ఆ రోజుల్లో జనాలు అయితే ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ గంగా కానీ లేకపోతే బ్రహ్మపుత్ర వస్తుంది కదా,
ఇదిగో ఈ బ్రహ్మపుత్ర ఉన్న ఈ ఏరియా అంతా కూడా బంగ్లాదేశ్ కానీ ఈ మిజోరాం ఈ ఏరియా కానీ ఈ ఏరియా కానీ సూపర్గా పంటలు పండేవి. ఓకే, దాని తర్వాత ఇప్పటికే చాలాసార్లు రిపీట్ చేశాను, వాటర్ ఎక్కడుంటే జనాలు అక్కడ ఉంటారు. సో వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అందుకే రివర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. డిజర్ట్స్లో జనాలు లేకపోవడానికి, వాటర్ ఉన్న ఏరియాలో జనాలు ఉండడానికి ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. దాని తర్వాత మినరల్స్. సో ఒక మంచి టోపోగ్రాఫికల్ ఫీచర్స్ ఉన్న ఏరియాలో మనుషులు ఉంటే అక్కడ రకరకాల మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ ఉన్నాయనుకోండి, జనాలు ఆ ప్లేస్కి వచ్చి అక్కడ వర్క్ చేయడానికి వస్తారు. సో వర్క్ చేయడం వల్ల అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ క్రియేట్ అవుతాయి. మైనింగ్ యాక్టివిటీస్ క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ ఇండస్ట్రీస్ క్రియేట్ అవుతాయి, చాలా రకాల వ్యాపారం అంతా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ మూవీ తీసుకోండి, అక్కడ గోల్డ్ ఎప్పుడైతే దొరికిందో చాలామంది జనాల్ని బలవంతంగా తీసుకొని వచ్చారు. అక్కడ యాక్టివిటీస్ జరిగే మైనింగ్ యాక్టివిటీస్, అక్కడ నుండి బిజినెస్ కూడా నడిచేది. సో సిచ్యువేషన్ అదే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్లో తీసుకున్నట్లయితే ఈ టైప్ అనమాట. అక్కడ అంతా కూడా మైనింగ్సే ఉంటాయి ఎక్కువగా, సౌత్ ఆఫ్రికా కానీ ఈ ఏరియాస్లో. సో ఇంకా మిడిల్ ఈస్ట్లో అయితే ఆయిల్ దొరికింది. ఆయిల్ దొరకడం వల్ల అక్కడ జనాలందరూ కూడా బీభత్సంగా వెళ్ళిపోయారు. మీకు ఇమేజ్లో చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, కరెక్ట్గా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ ఏరియా అంతా కూడా ఒట్టి ఇసుక, కేవలం ఇసుక. ఇక్కడ ఎవడైనా నివసించడానికి వచ్చాడంటే అదొక పోలీస్లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అక్కడ వాల్యుబుల్ రిసోర్సెస్ అయినటువంటి మినరల్ అయినటువంటి ఆయిల్ దొరికిందో, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ దొరికిందో, అప్పుడు ప్రపంచం అంతా అటువైపు తిరిగింది. అటువైపు మొట్టమొదటి స్థాయిలో అయితే అరబుల్లో షేకులు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెట్రోల్ బాగలేసారు. ఈరోజు వాళ్ళు ఒక ఎడారిని మంచి పంట పొలాలు ఉన్న ప్లేస్లో చేసుకోగలుగుతున్నారు. ఒక ఎడారిలో దుబాయ్ అనే సిటీని కట్టారు. ఒక ఎడారిలో లగ్జరీ సిటీగా మార్చేసుకున్నారు. అక్కడ గోల్డ్ బీభత్సంగా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అన్నిటికన్నా మించి నీరు లేని ప్లేస్లో నీరు తెప్పించుకోగలుగుతున్నారు. అంటే కేవలం ఇసుక నుండి బంగారం క్రియేట్ చేసుకున్నంత క్యాపబిలిటీ క్రియేట్ వచ్చింది ఈరోజు. సో ఇదంతా కూడా మినరల్స్. ఎప్పుడైతే వాల్యుబుల్ రిసోర్సెస్ ఉంటాయో జనాలు ఆ ప్లేస్కి ఏమీ లేకపోయినా సరే తరలి వెళ్ళడానికి ఆలోచించారు అనే విషయం అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఇదంతా కూడా జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. మనిషి కేవలం జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాడంటే నో, అలా ఏం కాదు. సోషల్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతాడు. సార్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చెప్తా చూడండి. సోషల్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఒక ఏరియా అనేది మంచి అర్బనైజ్డ్ అయ్యింది. సో మంచి అర్బనైజ్డ్గా అయ్యింది. ఇప్పుడు అర్బనైజ్డ్గా అయ్యింది అంటే ఆ ప్లేసు అర్బనైజ్డ్ అంటే మంచి టౌన్గా మారింది. టౌన్గా మారేటప్పుడు ఆ ప్లేస్లో పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా దొరుకుతుందా, హెల్త్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి కదా, నెక్స్ట్ అందరికీ కూడా ఇల్లు మంచిగా ఉంటాయి కదా రెంట్కైనా సరే. సో దీనివల్ల ఎప్పుడైతే అర్బనైజేషన్ అయిందో అక్కడ సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే జనాలందరూ కూడా ఒక ప్లేస్కి వచ్చి నివసిస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ, ఇవన్నీ కూడా. ఢిల్లీ ఈ లిస్ట్ నుండి సైడ్కి వెళ్ళిపోద్ది ఇంకొక కొన్ని రోజుల్లో. ఎందుకంటే అక్కడ పాపులేషన్ కాదు కానీ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ మార్నింగ్ పూట మీరు తిరగాలంటే ఒక 51 సిగరెట్లు మీరు పీలిస్తే ఎంత డేంజర్ అంత డేంజర్ అనమాట. సో అదే సిచ్యువేషన్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక టౌన్లో అక్కడ వాటర్ లేకపోయినా నో ప్రాబ్లం, ఒక టౌన్లో అక్కడ వాల్యుబుల్ రిసోర్సెస్ లేకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ అక్కడ మంచి హౌసింగ్ ఉండి ఎడ్యుకేషన్ మంచిగా అందిస్తూ హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉంటే అదొక టౌన్గా బిల్డప్ అయిపోద్ది. ఇప్పుడు వాటర్ అనేది వాళ్ళు ఎక్కడ నుండి తెప్పించుకోగలరు, అవసరమైతే డబ్బులు ఇచ్చి వేరే ప్లేస్ నుండి తెప్పిస్తుంది గవర్నమెంట్. ఈ చెన్నై ఉందా, చెన్నైలో వాటర్ ఏమైనా ఉందా, లేదు, బయట నుండి తెప్పిస్తుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో సోషల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే ఒక ప్లేస్లో మంచి టౌన్ ఉంది, మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటే ఆ ప్లేసెస్లో జనాలు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హైదరాబాద్ వెళ్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో, ఎక్కడెక్కడ మాల్ ప్లేసెస్లో కూడాను. సేమ్ బీహార్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇటు సైడ్ వస్తూ ఉంటారు పానీపూరి బండి అమ్ముకొని ఇవన్నీ కూడా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కల్చర్ కూడాను కొన్నిసార్లు కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కల్చర్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్ అంటే, ఇప్పుడు వారణాసి ఉందా, కాశీ పుణ్యక్షేత్రము కిటకిటలు ఆడుతుంటుంది. అక్కడ ఏమైనా ఇండస్ట్రియల్ హబ్బా, నో. పోనీ ఇంకేదైనా డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉందా, నో. అక్కడ గంగా నది ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఫార్మింగ్ కంటే మోస్ట్లీ ఆ ప్లేస్ అనేది రిలీజియన్ పరంగా బాగా డెవలప్ అయిపోయింది. సో ఎప్పుడైతే రిలీజియన్ పరంగా బాగా డెవలప్ అయిపోయిందో జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలి, వారణాసిని దర్శించుకోవాలనే బిలీఫ్ అనేది జనాల్లోకి వెళ్ళిపోయిందో అది మోస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ జనాలు ఎక్కువ మంది నివసించడానికి వస్తున్నట్టే కదా, చాలామంది అఘోరాలు, నాగసాధులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు. అయితే క్రిస్టియన్స్ పరంగా అయితే జెరూసలేం కానీ, ఓకే, వాటికన్ సిటీ కానీ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను
అక్కడ స్పెషల్గా వాళ్ళు వెళ్ళి బతికేస్తారు అనే దానికంటే నా దేవుడిని నేను దర్శించుకోవాలి, నా దేవుడు పుట్టిన క్షేత్రం, ఇలాంటి క్షేత్రమైన ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అన్నిటికన్నా మించి ఇంకొక లాస్ట్ ఫ్యాక్టర్ చెప్తాను, ఎకనామిక్ ఫ్యాక్టర్. సో ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్ కూడాను ఒక ప్లేస్లో పాపులేషన్ పెరగడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా అనేది ఇండస్ట్రియల్ ఏరియా అనుకుందాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఎప్పుడైతే అయ్యిందో అక్కడ ఆ ప్లేసెస్లో ఎంప్లాయ్మెంట్ చాలామంది స్కిల్డ్ పీపుల్ కావాలి. సో స్కిల్డ్ పీపుల్ అంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరికినట్టే కదా. ఈ ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది మూవ్ అవుతారట. అంటే చాలామందికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, దాంతోపాటుగా చాలామంది ఫ్యాక్టరీ వర్కర్స్ కావాలి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలామంది ఆపరేటర్స్ కావాలి. అండ్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి బ్యాంక్ డబ్బు అనేది దాచుకోవడానికి బ్యాంక్ ఫెసిలిటీస్ కోసం బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు. అండ్ అన్నిటికన్నా మించి అక్కడ వాళ్ళందరూ కూడా డైలీ ఏవో వస్తువులు కొనుక్కొని వాడుతూ ఉండాలి కదా, మ్యాగీలో గీగీలో ఏదో ఒకటి. సో అంటే చాలామంది షాప్ కీపర్స్ వస్తారు, సూపర్ మార్కెట్లో వస్తారు. అండ్ వీళ్ళందరికీ జబ్బు చేస్తే డాక్టర్స్ కావాలి కాబట్టి అక్కడ చాలామంది ఒక డెంటిస్ట్, ఒక మామూలు ఫిజిషియన్ అండ్ ఇంకొక స్పెషలిస్టులు వస్తారు. అండ్ అన్నిటికన్నా మించి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఒక టీచరు అక్కడ వస్తారు. ఓకే, ఇలా ఒకటి కాదు, ఒక్క ఇండస్ట్రీ కానీ డెవలప్ అయితే అక్కడ చాలామంది జనాలు వచ్చి సెటిల్ అవుతారు. వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా మంది జనాలు బిల్డప్ అవుతారు అనమాట. ఇలా ఒక్కసారిగా పెరిగిపోతుంది జనాభా అనేది. సో ఇలా జనాభా అనేది పెరగడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా రీజన్సే. సో అందుకే ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ జనాభా పెరగడానికి. సో ఒక్కసారి రిపీట్ చేద్దామా. మొదటిది ఎకనామిక్ ఫ్యాక్టర్స్, కొన్నిసార్లు కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే అర్బనైజేషన్ ఈ ప్లేస్లో ఉంటే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం, మంచి చదువు కోసం, హెల్త్ ఫెసిలిటీస్ కోసం వెళ్తుంటారు. ఇన్ జనరల్ జాగ్రఫీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒక ప్లేస్లో ఒకవేళ మంచి వాల్యుబుల్ రిసోర్సెస్, మినరల్స్ ఉంటే ఆ ప్లేసెస్కి జనాలు తరలి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అన్నిటికన్నా మించి ఏ ప్లేస్లో అయితే వాటర్ బాగుంటుందో, సాయిల్ బాగుంటుందో, బాగా దొరుకుతుందో ఆ ప్లేస్కి జనాలు వెళ్ళడానికి ఇష్టపెట్టుకుంటారు. అండ్ క్లైమేట్ మంచిగా ఉన్న ప్లేసెస్లోనే జనాలు ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. దాంతోపాటుగా టోపోగ్రఫీ, దట్ మీన్స్ రివర్స్, మంచి ప్లెయిన్ ఉన్న ఏరియాస్లో జనాలు ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. దీస్ ఆర్ ద ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి ఇవే ఉంటాయి అన్నమాట. దీనికి కొద్దిగా ఎక్సెప్షన్ ఉంటుంది, కొంతమందికి జనాలతో ఉండడం నచ్చదు, అలాంటి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ టార్జన్ అంటారు కదా, ఈ టార్జన్ ఇలాంటి వాళ్ళంతా కూడాను. సో ఇప్పటి వరకు కూడాను మనం ఏం నేర్చుకున్నాం, సరదాగా ఒక చిన్న గ్లింప్స్ వేస్తాను, సరదాగా చూడండి. ముందుగా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే వాళ్ళని కానీ కరెక్ట్గా ట్రైన్డ్ అయితే అనుకుని నేర్చుకున్నాం. అయితే ప్రపంచం మొత్తం కూడాను డిస్ట్రిబ్యూషన్ సేమ్గా ఉందంటే నోట్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనుకుని తెలుసుకున్నాం, నో డిస్ట్రిబ్యూషన్. అయితే మరి ఏ కంట్రీస్లో ఎక్కడ ఉన్నాయని చూసుకున్నాం. సో కాంటినెంట్ వైజ్గా చూసాము అండ్ కంట్రీ వైజ్గా చూసాము, టాప్ కంట్రీస్ వైజ్గా కూడా చూసాము. దాని తర్వాత మనకు పాపులేషన్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కంటే డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇంకా బెస్ట్. అప్పుడు ఆ ప్లేస్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది తెలుస్తుంది అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల మంది ఒక దేశం మీద నివసిస్తారు అన్నారనుకోండి, కానీ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కేవలం 30 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తున్నారంటే అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. అదే 100 కోట్ల మంది ఒకవేళ డెన్సిటీ అనేది చాలా ఒక 1000-2000కి వెళ్ళిపోయింది అనుకుంటాం ఒక ప్లేస్లో, అప్పుడు ప్రాబ్లం. కాబట్టి పాపులేషన్ ఎంత ఉంది అనే సంగతి పక్కన పెడితే డెన్సిటీ ఎంత ఉన్నది అనేది బెటర్ క్యాలిక్యులేషన్ అవుతుందని నేర్చుకున్నాం. దాంతోపాటుగా ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే డెన్సిటీ పెరగడానికైనా పాపులేషన్ పెరగడానికైనా ఏంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అసలు ఏవి ఆ ప్లేస్లో జనాభా పెరగడానికి కానీ జనాలు వచ్చి నివసించడానికి ఇష్టపెట్టుకుంటాయి అనేది ఒకటి జాగ్రఫీ పరంగా నేర్చుకున్నాం. రెండోది సోషియో కల్చరల్ అండ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం అనమాట. సోషియో ఎకనామిక్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు కూడా ఇది నేర్చుకున్నాం. ఇక నుంచి కూడా మొత్తం సినారియో మారిపోద్ది. ఇక నుంచి కూడా మీరు ఎలా మారిపోతారంటే ఒక స్టాటిస్టిషియన్లా మారిపోతారు. సో మీరు ఒక పాపులేషన్ గ్రోత్ గురించి వెతికే ఒక సైంటిస్ట్లా మారిపోయి క్యాల్కులేషన్ గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు నుండి కూడా వరల్డ్ పాపులేషన్కి సంబంధించిన వరల్డ్ పాపులేషన్ చేంజ్ ఎలా ఉంది వాటన్నిటి గురించి కాస్త టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడతా. సో ఇక మొదలెడదామా పాపులేషన్ చేంజ్ గురించి చూద్దాం. వరల్డ్ పాపులేషన్ చేంజ్ గురించి మాట్లాడదాం. ఒకటి చెప్పండి, పాపులేషన్ ఏదైతే పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది లేదంటే ఈక్వల్గా ఉంటుంది అంటే మనం ఒక పర్టికులర్ టైంని అంటే ఒక 100 ఇయర్సా లేకపోతే ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్లో మనం చూస్తే ఏదో ఒకటి జరగాలి కదా. పాపులేషన్ అనేది పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది లేదంటే ఈక్వల్గా ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏదైనా జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సింప్లీ ఒక మాటలో చెప్పాలంటే పాపులేషన్ చేంజ్ అని అనొచ్చు. సో ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎగ్జామ్లో రాసుకోవాలంటే పాపులేషన్ చేంజ్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ డ్యూరింగ్ స్పెసిఫిక్ టైం. ఒక స్పెసిఫిక్ టైం తీసుకుంటారు లైక్ 100 ఇయర్స్ లేదంటే 50 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్
లేదంటే 1,000,000 ఇయర్స్, ఏది తీసుకుంటారో మీ ఇష్టం. ఇలా పాపులేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మన కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. బాగా అబ్జర్వ్ చేస్తే ఎర్త్ అనేది క్రియేట్ అయ్యి ఇప్పటికి 4.8 మిలియన్ ఇయర్స్ అయ్యింది. సో 4.8 మిలియన్స్ అంటే మీకు ఇంకా నీట్గా చెప్పాలంటే 4,80,00,000 సంవత్సరాలు అయింది. 4,80,00,000 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో 500 బీసీకి వచ్చేటప్పటికి మన భూమి పైన ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా? జస్ట్ 10 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది? 10 కోట్లు. ప్రజెంట్ ఇండియా పాపులేషన్ ఎంత తెలుసా? 130 కోట్ల మంది. సో 130 కోట్ల మంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? 500 బీసీకి వచ్చినప్పటికి మొత్తం ప్రపంచమంతా కలిపి 10 కోట్ల మంది ఉంటే జస్ట్ మన ఇండియాలో ఈ ఒక్క సంవత్సరం మన ఈ ఇయర్ ప్రజెంట్కి 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అర్థం చేసుకోండి. ఈ లెక్క ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ మ్యాప్లో క్లియర్గా పాపులేషన్ చేంజ్ అబ్జర్వ్ చేస్తే అలా పెరిగినట్టే కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇక నుంచి నేను మాట్లాడబోయి ఈ పాపులేషన్ చేంజ్ అంతా కూడాను గ్రోత్ గురించి మాట్లాడతాను. అంతా కూడాను గ్రోత్ పాపులేషన్ పెరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. అది ఇన్ని లక్షల సంవత్సరాల్లో. ఓకే, సో మనకు తెలిసి ఆ 4,80,00,000 సంవత్సరాలు ఎందుకు మాట్లాడతాం కానీ జస్ట్ 500 బీసీ నుండి మాట్లాడుకుందాం. 500 బీసీకి 10 కోట్ల మంది ఉన్నారా? ఇదే 500 బీసీ నుండి 1800 ఈ టైంకి వచ్చినప్పటికి ఇప్పుడు జనాభా ఏమైపోయింది తెలుసా? 1804కి 100 కోట్ల మంది జనాభా అయిపోయింది. సో 100 కోట్ల మంది జనాభా ఇప్పటికీ కూడా ఇండియా జనాభాకి రీచ్ అవ్వలేదు. సో మన ఇన్ జనరల్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఇంటూ 10 వేసుకుంటాం అంటే ఇప్పుడు జనాభా 500 నుండి 1800 సుమారుగా ఒక 1300 సంవత్సరాలు పట్టింది. 1300 ఇయర్స్ పట్టింది జనాభా అనేది 10 టైమ్స్ పెరగడానికి. 10 × 10 10. ఓకే, కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 1950 ఉందా? ఈ 1950కి ఈ 1959 ఈ టైంకి ఇప్పుడు జనాభా ఎంత పెరిగిపోయింది తెలుసా? ఇక్కడ 100 కోట్లు ఉందా? ఇంటూ 3 టైమ్స్ పెరిగిపోయింది. 100 కోట్ల నుండి ఇప్పుడు సుమారుగా ఒక 300 కోట్ల మంది పెరిగిపోయారు. సో 300 అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక 10 కోట్ల మందికి రావడానికి 4.8 మిలియన్ ఇయర్స్ పట్టింది. ఈ 10 కోట్ల నుండి ఒక 100 కోట్లు రావడానికి ఒక 1300 ఇయర్స్ పట్టింది. కానీ ఈ 100 కోట్లు 300 కోట్లు అవ్వడానికి జస్ట్ ఒక 100 ఇయర్స్ మాత్రమే పట్టింది. సో జస్ట్ 100 ఇయర్స్ మాత్రమే పట్టింది. సినారియో అర్థమవుతుందా ఎంత ఫాస్ట్గా డబుల్ అయిపోయిందో? ఇది సినారియో. అయితే ఇప్పుడు మీకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సార్ దీన్ని బట్టి మీరు చెప్పబోయేది నెక్స్ట్ మాకు అర్థమైపోతుంది సార్, ఈ 300 కోట్ల మంది నుండి ఇప్పుడు 600 కోట్లు అవ్వడానికి ఒక 50 సంవత్సరాలు పట్టిందని, ఈ 50 కోట్ల నుండి మరొక దానికి డబుల్ అవ్వడానికి ఇంకొక 25 ఇయర్స్ పట్టిందని అంటారు. సో ఒక 25 ఇయర్స్ పట్టింది అని అంటారు. ఓకే, అర్థమైంది. అంటే ఈ మొత్తం ఈ మ్యాప్లో మీరు అర్థం చేసుకోవాల్సింది 1800 నుండి జనాభా అనేది పెరగడం స్టార్ట్ అయ్యింది అనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది అని అంటారు. ఒకవేళ స్టూడెంట్స్ ఇన్ జనరల్ ఎవరికైతే మంచి క్యాలిక్యులేషన్ లాజికల్ మైండ్ ఉందో. అయితే 1800 కన్నా ముందు జనాభా ఎందుకు అంత ఫాస్ట్గా పెరగలేదు, 1800 తర్వాత ఎందుకు సార్ అంత పెరిగిపోయింది అని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను చూడండి. నెంబర్ 1 రీజన్ 1800 వరకు మాట్లాడతా ఎందుకు జనాభా అనేది చాలా తక్కువ ఫాస్ట్గానే పెరిగేది. అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ బార్న్స్ చాలా ఎక్కువ ఉండే. సో జనాభా అనేది అంటే పిల్లలు పుట్టడం అనేది చాలా ఎక్కువ మంది. మీరు కావాలంటే మీ తాతలకు కానీ మీ వాళ్ళ తాతలకు కానీ అడగండి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టేవాళ్ళు తెలుసా? ఇన్ జనరల్ 14 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. సో తక్కువ 14 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎంతమంది పిల్లలు పుట్టేవాళ్ళు, చనిపోయే వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో చనిపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అది ప్రాబ్లం. సార్ ఎందుకు సార్ ఆ రోజుల్లో పిల్లలు చనిపోయేవాళ్ళు, ఏమైనా రీజన్స్ ఉన్నాయా? పాపం కదా సార్ అనుకో మీకు డౌట్ అనిపిస్తే, నెంబర్ 1 రీజను హెల్త్ ఫెసిలిటీస్ లేవు. ఈ రోజుల్లో నీకు చిన్న పిన్నిస్ గుచ్చినా సరే టీటీ ఇంజెక్షన్ వేసుకోవడానికి చాయిస్ ఉంది. కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా ఇంకా టీటీ ఇంజెక్షన్ క్రియేట్ అవ్వలేదు. అప్పుడు జస్ట్ ఒక బుల్లెట్ తగిలి చిన్నగా చీరుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఆడికి సెప్టిక్ అయి చనిపోయేవాడు, అంతే. సెప్టిక్ అయి చనిపోయేవాడు. ఈరోజు నీకు ఎంత పెద్ద తుప్పు పట్టిన ఇనుము గీసినా సరే నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో జనాభా బాగా ఉన్నారు. సో మొదటిది టీటీ ఇంజెక్షన్ అయితే, ఇంకొకటి చెప్పనా, ఎపిడమిక్స్. ఒక్క కరోనా రాగానే సుమారుగా 10 లక్షల మంది తుడిచిపెట్టుకొని పోయారు. కానీ ఆ రోజుల్లో ఏదైనా కలరా కానీ, లేదంటే పోలియో కానీ, లేదంటే మలేరియా కానీ, లేదంటే టైఫాయిడ్ కానీ, లేదంటే ఫ్లూ కానీ, ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ఏ వైరస్ వచ్చినా సరే మినిమం 10 లక్షల మందిని ఎగరేసుకుని వెళ్ళిపోయేది, చనిపోయేవారు. అంతమంది చనిపోయేవారు అనమాట చాలా ఫాస్ట్గా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎపిడమిక్స్ ఉండేవి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ రకంగా చనిపోయేవాళ్ళు. అండ్ అన్నిటికన్నా మించి ఫుడ్ పాపం ఆ రోజుల్లో ఫుడ్ ఎక్కడ ఉంటుంది, దానికి తోడు కరువింగ్ ఉండేది అనమాట, స్కార్సిటీ. సో
ఇలాంటి రీజన్స్ వల్ల కూడాను ప్రజలందరూ కూడా చాలా చనిపోయేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఫార్మర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఫుడ్ రిక్వైర్మెంట్స్ కూడాను అంతగా లేకపోవడం వల్ల చనిపోయేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో మన తాతలు వీళ్ళందరూ ఏమని చేశారంటే ప్లాన్, ఒక 14 మంది పిల్లలు పుట్టారంటే దాంట్లో ఒక మహా అయితే ఒక నలుగురు పిల్లలే బతుకుతున్నారు. కాబట్టి 14 మంది పిల్లలకి అంతా ఒక నలుగురు మిగులుతారు కాబట్టి వాళ్ళు బతుకుతారు అనే ప్లానింగ్‌తో ఆ రోజుల్లో అంతమంది పిల్లలు పుట్టించేవాళ్ళు. అంతమంది పిల్లలు కనడానికి ప్రిపేర్ చేసేవాళ్ళు. మీరు ఈవెన్ షాజహాన్ ఉన్నారు కదా! తాజ్‌మహల్ కట్టారు. ఆయన ఎంతో ప్రేమగా ముంతాజ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈ షాజహాన్ పెళ్లి చేసుకున్నాడు. షాజహాన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ముంతాజ్. అంటే తాజ్‌మహల్ కట్టారు కదా! ఆ ముంతాజ్‌ని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ అది కూడాను. ఆవిడకి 14 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లలు ఎంతమంది కన్నారు తెలుసా ఆవిడ? 14 మంది పిల్లలు కన్నారు. సో, ఈ 14 మంది పిల్లలు కంటూ ఒక్కొక్క బిడ్డని కన్న తర్వాత తల్లికి వేదన వేరే లెవెల్‌లో ఉంటది. ఒక బిడ్డ కన్న తర్వాత తన బాడీ యొక్క సిట్యుయేషన్ అంతా మారిపోద్ది. బాడీ చాలా డెలికేట్‌గా మారిపోద్ది. తన శక్తి చాలా తగ్గిపోద్ది. ఇంతకు ముందులాగా తను ఫాస్ట్‌గా ఏ పనులు చేయడంలో గానీ, ఇంతకుముందు తనకి ఎంత ఫాస్ట్‌గా ఫిజికల్ వర్క్స్ చేసిందో ఆ స్ట్రెయిన్ గానీ అంత తగ్గిపోద్ది. సో, అలాంటిది 14 మందిని కని లాస్ట్‌కి 14 అమ్మాయి బాబు పుట్టినప్పటికి చనిపోయిందనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోలేక. సో, ప్రేమకి గుర్తుగా పెళ్లి చేసుకున్న ఆయన ఈ 14 మంది పిల్లలు కనేంత వరకు చేసి లాస్ట్‌కి చంపేశాడు నా దృష్టిలో అయితే. సో, ఆ రోజుల్లో ఇది ఒక రాణి పరిస్థితి ఇలా ఉందంటే సగటు మహిళ పరిస్థితి ఎలా ఉండుంటది? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక రాణి పరిస్థితి 14 మంది పిల్లలు కనేంత వరకు కంటూనే ఉంది. అలాంటి సాధారణ మహిళలు చాలామంది పిల్లలు కంటూనే ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఇద్దరు పిల్లల వరకే చాలు అనుకుని అంటున్నారు. సో, ఇద్దరు పిల్లలు అంటే చాలు. కానీ సిట్యుయేషన్స్ మారిపోయాయి కదా! సో, ఆ రోజుల్లో చాలామంది మహిళలు చాలా వరకు నరకం చూసేవాళ్ళు. అయితే 1800 తర్వాత ఏం జరిగింది సార్? 1800 తర్వాత ఎందుకు సార్ ఈ పాపులేషన్ అనేది ఇంకా బాగా పెరిగింది అనేది పాయింట్ చూద్దాం. నెంబర్ 1 చాలామంది అప్పటికి కూడాను పిల్లలు చాలా ఎక్కువ మంది పుట్టేవాళ్ళు. 14 మంది, 15 మంది. కానీ ఈసారి డెత్ తగ్గింది. సార్ డెత్ ఎలా తగ్గింది సార్? ఎలా తగ్గింది? నెంబర్ 1 రీజన్ ఇక్కడే చెప్తాను చూడండి. హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి. సార్ నిజమా? హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి. ఎలా సార్ హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి? చెప్తా. నెంబర్ 1 రీజన్ టీటీ ఇంజెక్షన్ కనుక్కున్నారు. నెంబర్ 2 రీజన్ ఎపిడమిక్స్ ఉన్నాయి కదా! ఈ ఎపిడమిక్స్‌కి వ్యాక్సిన్ ఫైండ్ ఔట్ చేశారు. సో, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఫైండ్ ఔట్ చేసి ఇప్పుడు అమ్మవారు ఉంది. చికెన్ పాక్స్ ఉందా అనుకోండి. దానికి వ్యాక్సిన్ ఏస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి చాలామంది తట్టుకునేవాళ్ళు. పోలియో ఉంది. పోలియోకి వ్యాక్సిన్. కలరా ఉంది. కలరాకి మెడిసిన్. మలేరియా ఉంది. మలేరియాకి మెడిసిన్. టైఫాయిడ్‌కి మెడిసిన్. ఇలా మెడిసిన్స్ అన్నీ పెరిగాయి. దాంతో పాటుగా ఫుడ్ అనేది కూడాను ఇంప్రూవ్‌మెంట్ పెరిగింది. కొత్త టెక్నాలజీస్‌తో రకరకాల ఫుడ్స్. గ్రీన్ రెవల్యూషన్ ఒకటి ఉంది కదా ఎగ్జాంపుల్. సో, గ్రీన్ రెవల్యూషన్‌తో మన ఇండియాలో ఫుడ్ అనేది పెరిగింది. సో, పేదవాడికి కూడాను ఫుడ్ అనేది వెళ్ళింది. అండ్ అన్నిటికన్నా మించి గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? స్కీమ్స్ తీసుకొని వచ్చింది. చాలా గవర్నమెంట్స్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా కాపాడడం, ఫుడ్ సప్లై చేయడం ఇవన్నీ చేయడం వల్ల జనాభా అనేది పెరగడం మొదలైంది. సో, ఇక నుంచి ఈ మొత్తం ప్రాసెస్‌లో మీకేం అర్థమైందంటే ఒకప్పుడు ఎంతమంది పుడితే అంతమందికి ఈక్వల్‌గా డెత్ కూడా ఉండేది. సో, అప్పుడు జనాభా ఎలా ఉండేది? ఈక్వల్‌గానే ఉండేది. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే పుట్టేవాళ్ళు పుడుతున్నారు. కానీ చనిపోయే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటది. ఆటోమేటిక్‌గా పాపులేషన్ అనేది పెరుగుతుంటది. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు రోజుల్లో బర్త్ రేట్ ఎక్కువ ఉంది. ఓకేనా? డెత్ రేట్ తగ్గింది. దీనివల్ల ఏమైంది? పాపులేషన్ అనేది మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే ఒకవేళ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో అంతే మంది పిల్లలు అనకూడదు. ఎవరైతే ఏజింగ్ పాపులేషన్ ఎవరైతే ఏజ్ అయిపోయిందో వాళ్ళు న్యాచురల్‌గా డెత్స్ వస్తాయి కదా! వాళ్ళు చనిపోతూ ఉన్నారనుకోండి. అప్పుడు ఈక్వల్‌గా ఉంటుంది పాపులేషన్. ఎంతమంది జనాలు పుడితే అంతమంది. ఒకవేళ ఎక్కువ డెత్ రేట్ ఉండి చాలా తక్కువ మాత్రమే డెత్ రేట్ ఉంటే పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతది. ఇలాంటి సిట్యుయేషన్ ఆ రోజుల్లో ఉండేది. ముందే చెప్తున్నాను కదా! ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది చెప్పాను కదా! ఒకటి హెల్త్ ఫెసిలిటీస్ బాగా లేవు. నెక్స్ట్ మెడిసిన్ ఫెసిలిటీస్ బాగా లేవు. ఫుడ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఉండేవి. అన్నిటికన్నా మించి ఎపిడమిక్స్ అంటే ఏదైనా కరోనా ఇలాంటివి వచ్చాయనుకోండి చాలా మంది చనిపోయేవాళ్ళు. సో, ఇంతమంది చనిపోతూ ఉండేవారనమాట. ఇది పరిస్థితి డెత్ రేట్ అనేది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు బయాలజీలో ఎక్స్టింక్ట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అంటే చాలా జంతువులు అనేవి అంతరించిపోతున్నాయి. చాలా రకాల పక్షులు గానీ, జంతువులు గానీ వాటి యొక్క స్పీసీస్ అంతరించిపోతున్నాయి. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే డెత్ రేట్ ఎక్కువ ఉంది.
కానీ న్యూగా బోర్న్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమైంది, అదంతా ఎక్స్టెంట్ అయిపోతుంది. కానీ మనిషి మాత్రం ఇవన్నీ తట్టుకొని వచ్చాడంటే మీ తాత నా తాత అనేవాడు ఎంతో కష్టపడ్డాడు ఆ రోజుల్లో. సో ఎంతో కష్టపడితే కానీ ఈ సిచ్యువేషన్ అనేది దాటడానికి చాలా దాటుకుంటూ వచ్చాడు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాను చూడండి. అయితే బర్త్ రేటు డెత్ రేట్ అని కూడా 2 కాన్సెప్ట్స్ మీకు ఇప్పుడు నేర్పించారు కదా. అసలు ఏంటి బర్త్ రేటు, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్తాను చూడండి. ప్రతి 1000 మంది పిల్లలకి ఎంతమంది నెంబర్ ఆఫ్ బేబీస్ ఎంతమంది పుడితే దాన్ని బర్త్ రేట్ అంటారు. సో ప్రతి 1000 మందికి ఎంతమంది పుడుతున్నారు అనే దాన్ని బట్టి మనకి బర్త్ రేట్ అంటారు అనమాట. సో ఇన్ జనరల్ బర్త్ రేట్ అనేది బాగుండాలి. ఓకే, బర్త్ రేట్ అనేది బాగుండాలి. ఈ ఫార్ములాని ఇంకా యాక్యురేట్గా ఇస్తాను, ఎందుకంటే ఈ లెసన్స్ ఎక్కువగా వినేది యూపీఎస్సీ ప్లస్ టీచర్సే ఎక్కువ వింటున్నారు. సో బర్త్ రేట్ ఫార్ములాని ఇంకా నీట్గా యాక్యురేట్గా ట్రై చేస్తాను. సో బర్త్ రేట్ అంటే ముందు 1000 పీపుల్కి మనం తీసుకుంటాం. ఎప్పుడు కూడాను నెంబర్ ఆఫ్ బేబీస్, ఓకే, నెంబర్ ఆఫ్ లైవ్స్ ఫర్ 1000 పీపుల్ అని చూసుకుంటే చాలు. సో నెంబర్ ఆఫ్ లైవ్ కదా ఇంటూ టోటల్ పాపులేషను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ఏ ఇయర్, నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ఏ ఇయర్. సో ఈ మొత్తం ప్రాసెస్ చేస్తే ఇక్కడ యాక్చువల్లీ 1000 తీసేస్తే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది తెలుసా, ఒక మనిషి పర్ ఇయర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో టోటల్ పాపులేషన్ చేసి లైవ్ బర్త్ చేస్తే ఒక మనిషికి వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే 30 రూపీస్ ఉన్నాయి అండ్ 5 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పెన్ ఎంత అనుకుని అడిగాడు అనుకోండి, ఓకే, టోటల్ 5 పెన్స్ అనమాట. సో ఒక పెన్ కాస్ట్ ఎంత అంటే 30/5 వేస్తే చాలు మనకి ఒక పెన్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంటూ మీకు ఇప్పుడు ఎన్ని పెన్ కాస్ట్లు కావాలంటే అన్ని పెన్ కాస్ట్లు రేట్ వేసేవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక పెన్ కాస్ట్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటూ 1000 వేసావు అనుకోండి క్లియర్గా తెలిసిపోద్ది. ఇప్పుడు 6000 రూపీస్ అవుతుంది. 1000 పెన్స్ కాస్ట్ 6000 అవుతుంది. అంతే, ఇక్కడ నువ్వు ఏ నెంబర్ వేస్తే ఆ నెంబరు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఒక పర్సన్ గురించి తెలిసింది కదా, దాన్ని ఇంటూ 1000 వేసామంట. ఇప్పుడు 1000 పీపుల్కి ఎంతమంది పిల్లలు పుడతారు అనేది మనకి క్లారిటీగా సమ్ వచ్చేస్తుంది అనమాట. సో మన ఇండియాకి సంబంధించిన పాపులేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం సుమారుగా మన ఇండియన్ పాపులేషన్ 130 కోట్లు కాబట్టి అంత పెద్ద కష్టం. సో నేనేం చేస్తానంటే ఒక 1500 పిల్లలు ఒక సంవత్సరం మొత్తానికి కలిపి పుట్టారంటే, సో నేనేం చేస్తానంటే ఒక పాపులేషన్ 1,00,000 వేసుకుంటాను. 1,00,000 ఇంటూ ఇది చేస్తే నాకు ఒక పర్సన్కి తెలుస్తుంది. దాన్ని ఇంటూ 1000 వేసాను అనుకోండి, ఇప్పుడు 1000 పర్సన్స్కి తెలుస్తుంది అనమాట. 1000 పర్సన్స్కి తెలిస్తే ఎలాగా 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయితే నాకు ఎంతమంది వస్తుంది, 15. సో నా బర్త్ రేట్ అనేది 15 వస్తుంది అనమాట. సేమ్ ఇదే సమ్మని జస్ట్ డెత్ని రీప్లేస్ చేస్తే డెత్ రేట్ వచ్చేస్తుంది. సో ఇదే దాన్ని నేనేం చెప్పాను, డెత్ని రీప్లేస్ చేస్తే డెత్ రేట్ వచ్చేస్తుంది, DEATH. సో నెంబర్ ఆఫ్ పీపుల్ డై ఇన్ ఏ ఇయర్, సో డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 1000 చేస్తే 1000 పీపుల్ ఎంతమంది చనిపోతున్నారు అనేది డెత్ రేట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సమ్లో మీరు ఏం తెలుసుకున్నారు, ఇందాక పైన మన ఇండియాకి సంబంధించిన బర్త్ రేట్ పెరిగింది, వేరే డెత్ రేట్ అన్ని కంట్రీస్లోనూ తగ్గింది. ఎందుకంటే హెల్త్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల. దీని రిజల్ట్ ఏమైందంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకునే విషయం తెలిసింది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇది తెలిసింది కదా, ఇన్ జనరల్ న్యాచురల్గా పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది కంటే పక్కనెడితే ఇలా న్యాచురల్గా కాకుండా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఇంకొక వే కూడా ఉంది. అది ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఒక దేశంలోన బర్త్ ఒక 10 మంది పుడుతున్నారు అండ్ అదే దేశంలో ఒక 10 మంది ముసలి వాళ్ళు ఒక డెత్ ఒక 6 చనిపోతున్నారు. సో ఆ ఇయర్ ఎంతమంది ఎక్కువ మంది పిల్లలు పుట్టారంటే 4. సో జనాభా ఆ ఇయర్కి 4 మెంబర్స్ పెరిగారు. ఈ రకంగా పెరిగితే దీన్ని ఏమంటారంటే న్యాచురల్ గ్రోత్ రేట్ అంటారు. సో ఇది న్యాచురల్ గ్రోత్. సో ఇప్పుడు ఏంటి, ఎవడో కూడా బయట నుండి వచ్చేసి ఏ గెలిమిలు చేయలేదు. అదేంటి సార్ బయట నుండి వచ్చేసి ఎలా గెలిమిలు చేస్తారు అనుకోండి, మీకు డౌట్ వచ్చిందా? మీకు మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మైగ్రేషన్ అంటే ఏంటి సార్ నాకు అర్థం కాదు అంటే, మీరు బాగా చదువుకొని అమెరికాకి చదువుకోవడానికి వెళ్తే, అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్ అనమాట. ఇప్పుడు అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా అక్కడ గ్రోత్ రేట్ అనేది 4 ఉంది అనుకుందాం, ఓకేనా. మీరు జాబ్ కోసం అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి ఆ దేశం సిటిజన్షిప్ తీసుకొని వచ్చారనుకోండి, ఇప్పుడు ప్లస్ ఏమైంది, వాళ్ళ పాపులేషన్ పెరిగిపోయింది ప్లస్ మైగ్రేషన్ వల్ల. అంటే ఎప్పుడు కూడా ఒక దేశం యొక్క పాపులేషన్ అనేది న్యాచురల్గా కంటే ఈ మైగ్రేషన్ వల్ల పెరగడము తగ్గడం కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ బయట కంట్రీకి వెళ్ళిపోయారనుకోండి దాన్ని ఇమిగ్రేషన్ అంటారు. సో ఇమిగ్రేషన్ అంటే
ఇప్పుడు అమెరికా ఉందా, అమెరికాకి ఎవడైనా వెళ్ళాడు అనుకోండి దాన్ని ఇమ్మిగ్రేషన్ అంటారు. ఇమ్మిగ్రేషన్ అంటే ఏదైనా కంట్రీకి జనాలు అనేవాళ్ళు అరైవ్ అయితే దాన్ని ఇమ్మిగ్రేషన్ అంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా పాస్పోర్ట్స్ కౌంటర్కి లేదంటే ఎక్కడికి వెళ్ళారనుకోండి, లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది అనమాట. వేరే ఇమ్మిగ్రేషన్ ఒకటి ఉంది. ఇమ్మిగ్రేషన్ అంటే ఏంటి అని అంటే ఒక కంట్రీని విడిచిపెట్టడం అనమాట. సో ఒక కంట్రీని విడిచిపెట్టడం అంటే లెఫ్ట్ అయిపోతే దాన్ని ఎమిగ్రేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీకి ఎక్కువగా ఇమ్మిగ్రేషన్ ఉంటుంది, ఏ కంట్రీలో అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, ఏ కంట్రీలో అయితే మంచి పీస్ఫుల్ నేచర్ ఉంటుందో, ఏ కంట్రీలో అయితే గ్రోత్కి స్కోప్ ఉంటుందో అలాంటి కంట్రీకి, ఏ కంట్రీలో అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందో అలాంటి కంట్రీకి జనాలందరూ కూడా ఇమ్మిగ్రేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే యూఎస్ఏ. సో యూఎస్ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. అదే ఏ కంట్రీకి జనాలు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు అంటే ఆ ప్లేస్లో ఉండకూడదురా బాబు అనుకున్నానే. ఏ దేశంలో అయితే వార్స్ జరుగుతుంటాయో, ఏ దేశంలో అయితే పీస్ లేకుండా గొడవలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వారు ఫైటింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, ఏ దేశంలో అయితే పొలిటికల్గా స్టెబిలిటీ ఉండదు, ఓకే, ఏ దేశంలో అయితే ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు, ఏ దేశంలో అయితే స్కేర్సిటీ ఉంటుందో, ఏ దేశంలో అయితే నరకం ఉంటుందో అలాంటి ప్లేస్ నుండి జనాలందరూ కూడా వెళ్ళిపోవడానికి చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్ ఉందా, సూడాన్లో సరిగ్గా ఫుడ్డే దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ సిరియా ఉందా, సిరియా అనే దేశంలో ఎప్పుడు కూడా యుద్ధాలు ఇలాంటి యుద్ధాల వల్ల ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియాకి తీసుకుంటే అక్కడ పాపులేషన్ అనేది పెరుగుతుంది అనే విషయము. పెరుగుతుంది అంటే అక్కడ న్యాచురల్ గ్రోత్ రేట్ వల్ల కొంత పాజిబిలిటీ ఉంటే ఆ దేశంకు ఉన్న మైగ్రేషన్ వల్ల కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో మైగ్రేషన్ వల్ల ఏమైనా పెరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అందుకే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశారంటే H1B వీసా అనేది క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే మన దేశంకి వచ్చి బయట దేశం నుండి చాలామంది జనాలు మన దేశంకి వచ్చి మన దేశంలో ఉన్న జాబ్స్ వాళ్ళు లాక్కొని మనది మీద పెత్తనం చేస్తారు అనుకుని ఒక రాంగ్ ప్రాపగండాని ప్రజెంట్ చేశారు. దీనివల్ల ఏమనుకున్నారు అమెరికా వాళ్ళు, నిజమే ఇప్పుడు మన అమెరికాలో మనం ఉండాలి కానీ బయట దేశస్తులందరూ వచ్చేసి ఏంటి అనవసరంగా వాళ్ళ పెత్తనం ఏంటి అని ఫీల్ అయ్యారనమాట. సో ఈ రకంగా పెరగచ్చు. ఒకవేళ పాపులేషన్ తగ్గింది అనుకునంటే అప్పుడు చాయిస్ ఎలాగ ఉంటుంది, సో న్యాచురల్గా గ్రోత్ రేట్ ఉంటుందా, అది తగ్గొచ్చు కొన్ని సిచ్యువేషన్లో, లేదంటే పెరగచ్చు. పెరిగినా తగ్గినా సరే ఈ మైగ్రేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మైగ్రేషన్ అందరూ పీపుల్ కూడా ఎమిగ్రేట్ అయిపోయారు అనుకోండి, ఆ ప్లేస్లో ఉండకూడదు అని అనుకుంటే ప్రజల్లో హెల్త్ పరంగా ప్రాబ్లం లేదు కానీ అక్కడ ఉండకూడదు అనుకుంటారు, అందువల్ల పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క పాపులేషన్ అనేది సంవత్సరానికి కూడా డబల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కోటి అవ్వడానికి 4 లక్షల సంవత్సరాలు పట్టింది, 4 కోట్ల సంవత్సరాలు పట్టింది. కానీ 100 కోట్లను 300 కోట్లు అంటే ఒక 200 కోట్లు పెరగడానికి జస్ట్ ఒక 50 ఇయర్స్ టైమే పట్టింది. ఇక్కడ 4 మిలియన్ నుండి ఈ 6 మిలియన్ కావడానికి జస్ట్ ఇది ఒక 50 ఇయర్స్ మాత్రమే పట్టింది. కానీ ఈ 6 మిలియన్ నుండి 8 కోట్ల మంది జరగడానికి ఇది ఒక 25 ఇయర్స్ మాత్రమే పట్టింది. 25 లేదా 35 ఇయర్స్ మాత్రమే పట్టింది. అంటే ఇప్పుడు జనాభా రేట్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుంది, దీని వెనకున్న మేజర్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు. సో ఈ మొత్తం కాన్సెప్ట్ ఉన్నారు కదా, నెంబర్ 1 రీజన్ బర్త్ రేట్ పెరిగింది, ఓకే, డెత్ రేట్ అనేది తగ్గింది, ఓకే. ఈ బర్త్ రేట్ పెరిగి డెత్ రేట్ దీని ప్రకారంగా మీకు ఏం అర్థం అవ్వాలి, న్యాచురల్ గ్రోత్ రేట్ అనేది పెరిగింది, దీనివల్ల ప్రపంచంలో పాపులేషన్ అనేది బీభత్సంగా పెరుగుతుంది అనే విషయం మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. అయితే ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు న్యాచురల్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉండాలి, ఒక కంట్రీకి ఎంత ఉంటే మంచిది అనేది అడుగుతున్నా చూడండి. అంటే సార్ జనాల్ని ఎక్కువ మంది పుడితే మంచిదే కదా సార్, చాలా తక్కువ మంది చనిపోతే బెస్ట్ కదా సార్, జనాలు అనే వాళ్ళు చనిపోవడం నష్టం కదా, ఒక 14 లేదా 15 ఉండొచ్చా అనుకుని అడిగారు అనుకోండి, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కానట్టే. మీకు యాక్చువల్లీ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది, ఓకే. సో ఇక్కడ ప్రజలకి డబ్బులు పెరిగాయి, ఓకే, ప్రజలు ఆ పిల్లల్ని పెంచుకునే శక్తి ఉంది, ఓకే. కానీ ఇక్కడ న్యాచురల్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంటే ఇప్పుడు మంచిది అనేది నా క్వశ్చన్. సో ఒక చిన్న కంట్రీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కెన్యా అనుకుని ఒక దేశం ఉంది. కెన్యా అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ ఆఫ్రికా ఉంది కదా, ఈ ఆఫ్రికా ఈ రీజన్లో ఉంటుంది అనమాట కెన్యా అనే కంట్రీ. సో ఈ ఆఫ్రికాలో ఉంటుంది. అయితే ఇప్పుడు కెన్యాలో ఒకప్పుడు సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉండేవి, కానీ ఇప్పుడైతే ఏమైంది తెలుసా, అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా పెరిగాయి, డెత్ రేట్స్ బాగా తగ్గిపోయాయి దీనివల్ల. సో దీనివల్ల ఏమైందంటే ఆ న్యాచురల్గా ఏదైతే న్యాచురల్ గ్రోత్ రేట్ ఉందో ఆ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు పెరిగింది. సో ఎంత పెరిగింది, ఒక 3% పెరిగిపోయింది. అంటే ప్రతి మహిళ కూడా 3 పిల్లలకి జన్మ ఇవ్వగలుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే చనిపోయే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొత్తగా పుట్టే వాళ్ళు ఎక్స్ట్రా అయ్యారు. దీనివల్ల ఆ దేశంలో హై పాపులేషన్ ఉంది. సో పాయింట్ 1 ఏంటి, హై పాపులేషన్.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బాగా ఆలోచించండి. మనం ఎప్పుడైనా ఎవరిని బాగా మోటివేషన్‌గా ఫీల్ అవుతామంటే, ఎవడైతే క్లాస్ రూమ్‌లో టాప్ చేస్తుంటాడో, ఎవడైతే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాడో వాడిని మనం మోటివేషన్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు కెన్యా అనేది ఈ లిస్ట్‌లో చూసుకుంటే ఎలాంటి కంట్రీ తెలుసా? చాలా వీక్ స్టూడెంట్ లాగా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఎవరైతే పూర్ కంట్రీ ఉంటదో ఆ పూర్ కంట్రీ లాగా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏదైతే అండర్ డెవలప్డ్ కంట్రీ ఉంటదో అలాంటి అండర్ డెవలప్డ్ కంట్రీ లాగా. సో, హై గ్రోత్ రేట్ అనేది రాంగ్. హై గ్రోత్ రేట్ అంటే మహా అయితే 3% మించి ఎళ్తే మాత్రం తప్పు. మరి మనం స్టాండర్డ్‌గా తీసుకోవాల్సింది ఎవరు? యూఎస్ఏ లేకపోతే యునైటెడ్ కింగ్‌డమ్, లైక్ ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటి తెలుసా? డెత్ రేట్ తక్కువుంది. గుడ్ సింబల్. డెత్ రేట్ ఎప్పుడైనా తక్కువుంది అంటే, ఆ ప్లేస్‌లో వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ బాగున్నాయి. శానిటేషన్ బాగుంది. మంచిగా వాళ్ళందరికీ కూడా మంచిగా అన్నీ అందుతున్నాయి. ఫుడ్ సప్లైస్ అంతా కూడా. అట్ ద సేమ్ టైమ్ లో బర్త్ రేట్ కూడా ఉంది. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే చనిపోకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, కొత్త జనాల్ని పుట్టించకుండా ఆపడం కూడాను అంతే ఇంపార్టెంట్. అది కూడాను ఆర్గానిక్‌గా చాలా మంచిగా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడాను జనాల్ని కంట్రోల్‌లో ఉంచడానికి, జనాల్ని యొక్క పెరుగుదల అనేది కంట్రోల్‌లో ఉంచడానికి తీసుకున్న ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఈ రకంగా ఎక్కువ మందిని ఉన్న వాళ్ళని చనిపోకుండా, కొత్తగా పెరిగే వాళ్ళని ఎక్కువ మంది పెరగనివ్వకుండా ఇలా స్టేబుల్‌గా పెట్టింది. దిస్ ఈస్ ద బెస్ట్ రేషియో. దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో, ఇప్పుడు ఒకప్పుడు కంట్రీస్‌కి ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే, పాపం ఆ దేశంలో జనాలు చనిపోతున్నారు అనేది బాధ. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, కొత్తగా పుట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. వీళ్ళ వల్ల ఇంకా ఎఫెక్ట్ వస్తుంది అనేది ప్రాబ్లమ్ అనమాట. సో, ఇక నుంచి కూడాను ఇక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, లో బర్త్ రేట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. అసలు 3% కంటే ఎందుకు తక్కువ ఉండాలి? మరి బెస్ట్‌ది ఏంటి సార్ అంటే, ఒక 2% ఉంటే బెస్ట్ అనమాట. అసలు ఎందుకు 2% ఇలా పెట్టుకోవాలి? అంతకన్నా మించి పెరిగితే ప్రాబ్లమ్ ఏంటి? ఒకసారి చూడండి. మన ఇండియా ఇప్పుడు ఏం నినాదం తెలియదు తెలుసా? ఇద్దరు పిల్లలు మనమిద్దరం, మాకు ఇద్దరు. మేమిద్దరం, మాకిద్దరం అనే నినాదంతో ఎళ్లారు. సో, అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు. ఈ కాన్సెప్ట్‌తో వెళ్ళినప్పటికే మన జనాభా 130 క్రోర్స్‌కి వెళ్ళిపోయింది. ఓకే. చైనా వన్ చిల్డ్రన్ పాలిసీ అనుకుని స్టార్ట్ చేసింది. సో, ఆ చైనా ఇంతకుముందు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ. అలాంటి చైనా అనమాట వన్ చిల్డ్రన్ పాలిసీ తీసుకొనొచ్చేసి మొత్తానికి కూడాను వాళ్ళ పాపులేషన్ కొంతవరకు కంట్రోల్ చేయడానికి చూసింది. అయినప్పటికీ కూడాను జనాభా ఇంకా పెరుగుతూనే వెళ్తుందనమాట. వాళ్ళిప్పుడు ఎంత ఫెర్టిలిటీ రేట్ కోరుకున్నారు? 1%. సో, వాళ్ళు నేచురల్ గ్రోత్ రేట్ అనేది 1% ఉంచుకోవాలని చూసుకున్నారు. సో, వాళ్ళు ఆ రకంగా ఉంచడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవరైనా సరే ఒక పిల్లోడికి మించి ఎక్కువ పిల్లోడు కన్నారా, వాడికి చాలా వరకు శిక్షలు వేసేది. ఎలాంటి శిక్షలు అంటే ట్యాక్స్ ఎక్కువ పెంచడం గానీ, లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ రానివ్వకుండా ఉండడం గానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కాస్ట్ పెంచడం గానీ, ఇలాంటివన్నీ చేసి గ్రోత్ రేట్ అనేది జస్ట్ 1% ఉండేలా చేస్తుందనమాట ఈ రకంగా. సో, దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? 2% బెస్ట్. 1% గుడ్డు. ఏ కంట్రీకైతే బీభత్సమైన పాపులేషన్ ఉందో, ఏ కంట్రీకైతే తన దగ్గర శక్తి లేదు గానీ పిల్లల్ని ఎక్కువ మంది కనుక్కుంటూ వెళ్ళిపోయిందనుకుంటే అది డేంజర్ అనమాట. 3% కంటే వెళ్తే అది డేంజర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి లేదు. కానీ ఎక్కువ మంది జనాలు పెరిగిపోతూ ఉంటారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే, యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఒక ఊర్లో ఒక చెరువు ఉందనుకోండి. ఈ వాటర్ అనేది ఒక 100 మందికి సరిపోద్ది. కానీ ఒక 50 సంవత్సరాల్లోనే ఏమైపోయిందంటే, ఆ ఊర్లో జనాభా అనేవాళ్ళు 10,000 మంది పెరిగిపోయారు. ఇప్పుడు వాటర్ ఎంతమందికి దొరుకుతది? 100 మందికి ఉండే చెరువు అనేది ఇప్పుడు 10,000 మందికి సరిపోద్దా? సరిపోదు. అంటే హ్యూమన్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. అలాంటి రిసోర్సెస్ లిమిటెడ్ ఉండేటప్పుడు జనాభా ఎక్కువగా పెరిగిపోతే నష్టం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బస్సు ఉంది. ఈ బస్సులో జనాభా కెపాసిటీ 25. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చిందో, ఇప్పుడు జనాభా అనేది చాలా ఎక్కువ మంది మహిళలు దాంట్లోనికి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఏమైంది? టైట్‌నెస్ పెరిగిపోయింది. అంటే పాపులేషన్ ఎక్కువ అయ్యేటప్పుడు నువ్వు డెఫినెట్‌లీ బస్సెస్ నంబర్ అనేది పెంచాలి. పెంచకంటే అదే నంబర్ నేను మెయింటైన్ చేస్తాను. జనాలు మాత్రం పెరిగిపోయినా ఓకే అంటే క్రౌడెడ్‌గా మారిపోద్ది. సేమ్ సిట్యుయేషన్. మనకెప్పుడు కూడాను రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. కాబట్టి ఈ రిసోర్సెస్ లిమిటెడ్ ఉండేటప్పుడు జనాభా పెరుగుదలని మనం ఆర్టిఫిషియల్‌గానైనా సరే కంట్రోల్ చేయాలి. లేకపోతే మాత్రం చాలా పెద్ద డిజాస్టర్ జరుగుతది. ఓకే. అందుకోసం ఈ టోటల్ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంటే బెస్ట్? 2% ఇస్ ద బెస్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్‌ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ మ్యాప్‌లో మీరు చూస్తే 3% చాలా పేద కంట్రీలకి దాని యొక్క ఫెర్టిలిటీ రేట్ అనేది 3% ఉంటది చూడండి. ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడాను కొద్దిగా పేద కంట్రీస్ కదా! ఇక్కడంతా కూడా 3% ఉంది. హై అంటే 2 నుండి 2.9 హైగా తీసుకున్నారు. చూడండి ఈ కంట్రీస్. సో,
ఇవన్నీ కూడాను. సో మెక్సికో కానీ, పెరు కానీ, బొలివియా కానీ, ఓకే, బ్రెజిల్ కానీ ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ కూడాను మోడరేట్ ఉన్నవి ఎవరు మనలాంటి వాళ్ళు ఉంటాం. మనలాంటి వాళ్ళు మేలుకొని మనం 2% పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో మనలాంటి వాళ్ళందరూ కూడా మోడరేట్ అనమాట. వెరీ లో అంటే ఎక్కడ ఉంటుంది? సో లో అంటే ఎక్కడ ఆర్కిటిక్, అంటార్క్టికా ఇవన్నీ ఆ ప్లేస్లో జనాలే ఉంటారు కాబట్టి ఇంకేముంటుంది. లో అంటే మాత్రం ఆస్ట్రేలియా అనమాట. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా ఈ మొత్తం సినారియోలో మీకు ఏమర్థమైందైతే, ఎవరైతే బాగా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి జనాభా కంట్రోల్ చేయడం చేత కాదు, ఓకే, కానీ హెల్త్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల జనాభా అనే వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. సో ఇదేం చెడుగా చూడకూడదు. ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళేంటి హెల్త్ ఫెసిలిటీస్ని బాగా ఇస్తూనే కొత్తగా పెరిగే వాళ్ళ జనాభాను కూడా రెగ్యులేట్ చేయడం అలవాటు చేసుకున్నారు. సో దీనివల్ల పాపులేషన్ అనేది బాగా తగ్గింది అనమాట, చాలా బాగా తగ్గింది. ఈవెన్ చైనా కూడా చూడండి 0.9% కిందకి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర పాపులేషన్ ఆల్రెడీ ఇప్పుడు 130 కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఇకపైన పెరిగే పాపులేషన్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇకపైన జరిగే పాపులేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా న్యాచురల్ గ్రోత్ రేట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇకపైన పెరిగే పాపులేషన్ గురించి అర్థం చేసుకోవాలి. సో ఈ మొత్తం సినారియో చూసారు కదా. ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఎంత పాపులేషన్ కావాలి ఒక దేశానికి సంబంధించి, ఎంత పాపులేషన్ కావాలి? ఒక 2 కంట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జపాను, అదే రకంగా బంగ్లాదేశ్. 2 కూడా చూస్తే డెన్సిటీ పరంగా సేమ్ డెన్సిటీ ఉంటుంది పాపులేషన్, కానీ డబ్బులు సంపాదించే విషయంలో, ఆ దేశానికి మంచి ఫెసిలిటీస్ ఇచ్చే విషయంలో చాలా తేడా, నక్కకి నాగలోకంగా ఉన్నంత తేడా ఉంటుంది. అంటే దీన్ని బట్టే ఏమర్థం కావాలంటే, దమ్ము ఇక్కడ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. బ్రాండ్ అన్నీ పగిలిపోతాయి. దమ్ము ఎంత ఉంది ఇంపార్టెంట్ అన్నట్టు అల్లు అర్జున్ డైలాగ్లా సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ పీపుల్ ఉన్నారు కదా, ఆ దేశంలో పీపుల్ ఉన్నారు కదా, ఈ పీపుల్ అందరికీ సంబంధించినంత వరకు కూడాను చాలా విషయాలు మనకు తెలియాలి. అప్పుడే ఆ దేశం యొక్క పాపులేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎంత కరెక్ట్గా మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఏజ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్ ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు 15 ఇయర్స్ కన్నా తక్కువ పిల్లలు ఉన్నారు అనుకోండి, లెస్ దెన్ 15 ఇయర్స్, వాళ్ళ చేత మనం పనులు చేయించగలమా? వేస్ట్, వాళ్ళ చేత పనులు చేయించము. పోనీ 60 ఇయర్స్ దాటిన ప్రజలు ఉన్నారు అనుకుందాం, ఓకే, మోర్ దాన్ 60 ప్రజలు ఉన్నారు, వీళ్ళిద్దరిని మనం వర్కింగ్ పాపులేషన్గా తీసుకోగలమా? వీళ్ళంతా కూడా డిపెండెంట్స్ అనమాట. సింపుల్గా వీళ్ళే ఒకరి మీద డిపెండ్ అవుతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే 15 నుండి 60 మధ్యలో ఉంటారో వాళ్ళే వర్క్ ఫోర్స్, మిగిలిన వాళ్ళంతా కూడా డిపెండెంట్ పాపులేషన్. సో ఇప్పుడు ఒక దేశం మంచిగా ఉందా లేదా అనేది ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ దేశానికి సంబంధించిన పాపులేషన్లో చూస్తే ఆ కాంపోజిషన్, సో ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటే సరిపోద్ది అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఎంత బర్త్ రేట్ ఉంది, ఎంత న్యాచురల్ గ్రోత్ రేట్ ఉంది అనే దానికంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఆ ప్రజల యొక్క కాంపోజిషన్, ఏజ్. నెక్స్ట్ వాళ్ళు మేల్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ ఎక్కువ ఉన్నారా? ఎందుకు మేలా ఫీమేల్ అనుకుని అంటున్నానంటే, కొన్ని రకాల దేశాలు ఉంటాయి. ఆ రకాల దేశాలు ఏంటి తెలుసా, వాళ్ళ దేశంలో అమ్మాయిలకి అంత ఎంకరేజ్మెంట్ ఎవరు, అప్పుడు ఏం చేయాలి, మగవాళ్ళే పని చేయాలి. సో ఇప్పుడు మగవాళ్ళు 60% కష్టపడి వాళ్ళ జీడిపిని ఎంత పెంచితే, వాళ్ళు ఎంత పెంచితే అంతే జీడిపి. ఒకవేళ వాళ్ళకి ఫీమేల్ కూడా హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ జీడిపి పెరుగుతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఫీమేల్కి ఇవ్వరు కాబట్టి అక్కడ మేల్ ఫీమేల్ రేషియో కూడా ఎంత ఉందో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి అన్నిటికన్నా మించి ఈ ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువు, వాళ్ళ లిటరసీ లెవెల్ ఎలా ఉందో తెలియాలి కదా. లిటరసీ లెవెల్ వాళ్ళు ఎంతవరకు చదువుకుంటున్నారు, ఎంత ఎడ్యుకేషన్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ లిటరసీకి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను, కొద్దిగా రాసుకోండి. 7 ఇయర్స్ దాటి చదవడము, రీడింగు, రైటింగు, నెక్స్ట్ అర్థమెటిక్, చిన్న చిన్న లెక్కలు చేయడం వస్తే వాడు లిటరేట్ అనమాట. సో అది ఎంత ఉంది, వాళ్ళ దేశానికి సంబంధించిన పాపులేషన్కి అది ఎంత ఉంది, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత ఇంకొకటి వాళ్ళ పీపుల్కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే పుట్టినవాడు చనిపోయినా అందరికీ కూడా జబ్బులతో ఉంటే వాళ్ళు ఇంకేమి సంపాదించగలరు, వాళ్ళ దేశంలో డబ్బులు, వాళ్ళ దేశానికి ఏం వెల్త్ తీసుకురాగలరు. సో అది కూడా సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఏ టైప్ ఆఫ్ ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందనుకోండి, అమెరికా చేస్తే కూలీ పనులు చేయదు, అమెరికా చేస్తే రాజులాగా దర్జాగా మేనేజింగ్ చేసే పనులే చేస్తూ ఉంటుంది. అది ఆక్యుపేషన్లో అగ్రికల్చర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందా, ఇండస్ట్రీసా, సర్వీస్ సెక్టరా ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. ఆ దేశంలో ప్రజలు ఏం వర్క్ చేస్తున్నారు, దాంతో పాటుగా ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇన్కమ్ లెవెల్స్ ఉన్నాయి. మన ఇండియాలో యావరేజ్ ఇన్కమ్ ఎంతంటే 400 రూపీస్, ఒక రోజుకి 3 కూడా కాదు 100 రూపీస్ సంపాదించుకుంటారంట ఒక రోజుకి డైలీ. అదే అమెరికాలో ఒక రోజుకి $300 సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. అదే సిచ్యువేషన్. సో ఇన్కమ్ లెవెల్ ఎంత ఉంది. ఇప్పుడు పేద కంట్రీస్కి అయితే అది 100 రూపాయలు కూడా కాదు, 50 రూపాయలు కూడా సంపాదించడం కూడా కష్టం.
అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో వాళ్ళ దేశంలో వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ గ్రోత్ రేట్ కాదు, జనాభా ఎంత గ్రోత్ రేట్ మీద పెరుగుతుంది అనే దానికంటే ఇవన్నీ కూడా వాళ్ళ పీపుల్కి ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇవన్నిట్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దీన్ని బట్టి ఒక దేశం అనేది డెవలప్ అవ్వాలా, డెవలప్ అవ్వకూడదా అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి సార్ అని మీకు క్వశ్చన్ ఇస్తే మీకు సింపుల్ ఆన్సర్ ఒక మాటలు చెప్పేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క పిరమిడ్ని అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన ప్రతి దాని యొక్క డీటెయిల్ అంతా కూడా ఈ యొక్క ఫోటోలో కనిపించేస్తుంది. ఎస్, ఈ ఒక్క ఫోటోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కనిపించేస్తుంది. సార్ ఏమేమి మీకు కనిపిస్తాయి నాకు కొద్దిగా క్లారిటీ చెప్పరా? ఇక్కడ ఈ ఇమేజ్ 1 అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇమేజ్ 2 అబ్జర్వ్ చేయండి, అండ్ ఇది ఇమేజ్ 3, ఈ 3 కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ అనేది ఇండియాకి సంబంధించి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ అనేది కెన్యాకి సంబంధించి, ఇన్ జనరల్ ఒక రఫ్గా కనిపించే ఒక పాపులేషన్కి సంబంధించి, సరదాగా ఇది ప్రపంచానికి సంబంధించి అనుకుంటా ఐ థింక్. అండ్ ఇది జపాన్కి సంబంధించినది. సో ఈ 3 కంట్రీస్ కూడా చూద్దాం. ఇది డెవలప్డ్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీ కెన్యా, వేరేజ్ ఇండియా అయితే డెవలపింగ్ స్టేజ్లో ఉంది, వేరేజ్ జపాన్ అయితే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఈ 3 కంట్రీస్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది సినారీ అంతా కూడాను. అన్నిటికన్నా ఫస్ట్గా మనకి ఏం అబ్జర్వ్ చేయాలంటే, నేనేం చెప్పాను 15 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు, 65 ఇయర్స్ కంటే ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియాలి కదా. ఇక్కడ కెన్యాలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పాపులేషన్లో 15 ఇయర్స్ కంటే ఎంతమంది ఉన్నారు, 15 ఇయర్స్ కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు. సో ఈ మిగిలిన వాళ్ళంతా కూడాను వాళ్ళ దేశంలో వర్కింగ్ పాపులేషన్. సో వర్కింగ్ పాపులేషన్ ఇక్కడ ఉన్నారు కదా, కనిపించిందా? ఇండియాకి చూడండి, దీని యొక్క సైజ్ పెరిగింది, కొద్దిగా లావుగా ఉన్నారు. అంటే ఇండియాలో వర్కింగ్ చేసే పాపులేషన్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అబ్జర్వ్ చేసారా? ఈ మధ్యన కొద్దిగా లావుగా ఉన్నాయి, ఇక్కడ వరకు వచ్చింది అనమాట. కానీ ఇక్కడ చూడండి చాలా కిందకే వెళ్ళిపోయి చాలా స్ట్రింక్ అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ 65, ఇక్కడ 64 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇంత లావుగా ఉన్నాయి. సో కింద ఉన్నదనమాట పర్సంటేజ్ ఉంటుంది, ఇక్కడ ఉన్నది అంతా ఏజ్ గ్రూప్స్ అనమాట. అంటే 4 సంవత్సరాలు, 5 నుండి 9 సంవత్సరాలు, 10 నుండి 14 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 74 సంవత్సరాలు, 69 సంవత్సరాలు ఇలా ఉంటుంది అనమాట. మనం ఈ పార్ట్ చూద్దాం. ఇదే జపాన్కి వెళ్ళినట్లయితే, జపాన్లో చూడండి వీళ్ళు మనకన్నా పెద్దగా, వాళ్ళు ముసలైనా సరే వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇక్కడ వర్కింగ్ ఏజ్ వాళ్ళు చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారు, దీన్ని బట్టి మీకు అర్థమైంది. అంటే డిపెండెంట్ పాపులేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడాను వర్క్ చేసే ఫోర్స్ అనమాట చాలా ఎక్కువగా ఉంది, వర్క్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనది ఏదో కొంత పర్లేదు అనమాట, కింద ఉన్న వాళ్ళు పర్లేదు, కానీ ఇక్కడ చూడండి ఇంకా తక్కువ ఉన్నారు. అంటే ఈ దేశంలో వర్కింగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ఆక్యుపేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనేది ఒక్క మ్యాప్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు కదా, నేనేం చెప్తానంటే బర్త్ రేటు డెత్ రేట్ ఎలా ఉంది అనేది కూడా ఈ యొక్క ఇమేజ్ బట్టి చెప్పవచ్చు. ఇక్కడ చూడండి 0 నుండి 4 ఇయర్స్ మధ్య పుట్టే వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉన్నారు చూసారా, ఎంత ఎక్కువ మంది పుట్టారు, చాలా ఎక్కువ మంది పుట్టారు. ఈ ఆరెంజ్ కలర్ మహిళలు, అదే రకంగా ఈ పింక్ కాదు వైలెట్ కలర్ అనేది వాయిస్, అంటే ఎంత ఎక్కువ మంది పుడుతున్నారు అన్నారు. సుమారు ఒక 10% మెంబర్స్ పుడుతున్నారు, 10%. సో ఇక్కడ బర్త్ రేట్స్ చూడండి 10% ఉంది. ఓకే, వేరే డెత్ రేట్స్ విడిచిపెట్టండి, ఎలాగో డెత్ రేట్స్ అనే వాళ్ళు తక్కువ మంది చనిపోతూ ఉంటారు కదా, సో ఇలా విడిచిపెట్టండి. సో ఎంత ఎక్కువ మంది పుడుతున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, జపాన్లో కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇప్పుడు వీళ్ళు పుట్టే వాళ్ళ తక్కువ ఉంటే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎంతమంది పుడతారా, వాళ్ళు హెల్త్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఎంతమంది పుట్టారో అంతమందిని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, రేపటి రోజున ఏమవుతుంది తెలుసా, ఎంతమంది పుట్టారా అంతమంది వర్క్ చేస్తారు, మళ్ళీ అంతమంది వర్క్ చేస్తారు, మళ్ళీ అంతమంది వర్క్ చేస్తారు, మళ్ళీ అంతమంది వర్క్ చేస్తారు. సో ఈ దేశంలో వాళ్ళకి ఏజ్ బాగుంది, అంటే వీళ్ళ దేశంలో ఇన్కమ్ లెవెల్స్ బాగున్నాయి, ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, లిటరసీ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వర్క్ చేసే పీపుల్ మాత్రం తక్కువ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ వర్క్ అనేది తక్కువే జరుగుతుంది కదా. సో ఇప్పుడు జపాన్ ఎంచుకుంటున్నాం అంటే జపాన్లో ప్రాబ్లం చూడండి, లో బర్త్ రేట్స్ ఉన్నాయి. ఓకే, డెవలప్డ్ కంట్రీ ఈ దేశం చూడండి, వాళ్ళ దగ్గర అంత స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి, కానీ తక్కువ మంది జనాభా ఉన్నారు. సో లో బర్త్ రేట్స్ ఉన్నాయి. అదే కెన్యా చూసుకోండి, బీభత్సమైన జనాభా పుట్టరు. సో బీభత్సమైన జనాభా పుట్టరు. వీళ్ళందరికీ కానీ ఫ్యూచర్లో కరెక్ట్గా ట్రైన్ చేసుకుంటే వీళ్ళంతా కూడా మంచి వర్క్ ఫోర్స్ అవుతారు. ఒకవేళ కరెక్ట్గా ట్రైన్ చేసుకోపోయినా సంకన ఆగిపోతారు. సో టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా అంతే. మరి ఇండియా సంగతి చూసుకున్నట్లయితే, ఇండియా అదృష్టం ఏంటంటే ఆల్రెడీ మంచి వర్కింగ్ పాపులేషన్ ఉంది. సో సైజ్ అనేది బాగానే ఉంది, ఫ్యూచర్కి కూడా డోకలేదు, ఎంత సైజ్ ఉందన్నమాట. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది పుడితే వీళ్ళందరిలో కనీసం ఇంతమందిని మంచిగా పెంచుకోలేమా, ఇంతమందిని అలాగే హెల్త్ ఫెసిలిటీస్ ఉంచుకొని ఇలాగ ఇంతమందిని ఇలా లాస్ట్ వరకు పట్టుకుని వెళ్ళలేమా,
ఇంతవరకు పట్టుకుని వెళ్ళామనుకోండి, వీళ్ళంతా కూడా మనకు మంచి వర్కింగ్ పాపులేషన్ అవుతారు. అంటే మనకు కావాల్సినంతమంది బర్త్ రేట్ ఉంది. వాళ్ళు కానీ కరెక్ట్గా ట్రైన్ చేసుకుంటే, వాళ్ళు పుట్టిన వాళ్ళని చనిపోకుండా కాపాడుకుని వాళ్ళు కరెక్ట్గా ట్రైన్ చేసుకుంటే ఇండియా అనేది మంచి సైజుగా పెరగచ్చు, మంచి డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. సో ఈ 3 కంట్రీస్లో ఏంటి తేడా అనేది నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ ప్రజెంట్ వాళ్ళ దగ్గర పాపులేషన్ తక్కువ ఉంది. ఓకే, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ పుట్టిన పిల్లలు కొత్తగా పుట్టి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు మంచిగా ఆదాయం తీర్చుకోలేరు. ఇక్కడ ఈ కెన్యా అనే దగ్గర చూడండి, బీభత్సమైన జనాభా పుడుతున్నారు కొత్తగా, కానీ వీళ్ళు పేద దేశం అవ్వడం వల్ల వాళ్ళు కాపాడుకోవడం తక్కువ. చూసారా, వాళ్ళు కాపాడుకోవడం తక్కువ వల్ల జనాభా తగ్గిపోతుంది అలాగా కూడాను. సో పైకి వెళ్ళే కొద్దీ కూడా చనిపోతున్నారు, వాళ్ళకి మంచి ఇన్కమ్ లెవెల్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. కానీ ఇండియా పరిస్థితి చూడండి, మంచి జనాలు పుడుతున్నారు, వాళ్ళు ఎంతో కొంత కాపాడుకోగలుగుతున్నారు. రేపు పొద్దున ఫ్యూచర్లో వచ్చే వాళ్ళని ఇంకా కాపాడుకొని వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ చేస్తే మంచి వర్క్ ఫోర్స్ రెడీ అవుతుంది. వీళ్ళందరూ కూడాను మనిషి రోజుకి 5,000 రూపాయలు సంపాదించుకునే స్టాండర్డ్ ఉంటే ఇండియా అనేది డెఫినెట్లీ కూడా సెకండ్ లేదా థర్డ్ ప్లేస్లో ఉంటుంది జీడిపి పరంగా. మనం కూడా డిఫరెంట్గా ఉంటాం. ఈరోజు చైనా అనేది 1980 పీరియడ్లో మనము చైనా సేమ్ పాపులేషన్ చెప్తున్నాం కదా, 1980 టైంలో మనము చైనా అనేది సేమ్ పాపులేషన్. కాకపోతే చైనా అప్పుడు ఏ స్టేజ్లో ఉండేది తెలుసా, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేజ్లో ఉండేది. వాళ్ళు పుట్టిన కొత్తగా ఈ బేస్ అంతటిని కూడాను మంచిగా పైకి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ మంచి వర్కింగ్ పాపులేషన్గా మార్చుకుంది. కానీ మనం ఆ రోజుల్లో ఎలా ఉన్నాం తెలుసా, ఎంతమంది పుడుతున్నా సరే వాళ్ళు కాపాడుకోలేక, వాళ్ళకి హెల్త్ పరంగా మనం కాపాడుకోలేక, వాళ్ళకి మంచి వర్క్స్ ప్రొవైడ్ చేయలేక ఇలాంటి స్టేజ్లో ఉండేది 1980. అందుకే మనం డెవలప్మెంట్ పరంగా వెనకబడ్డాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారేది. ఇప్పుడు మనం చాలా తెలివైన వాళ్ళం, మళ్ళీ సేమ్ అవకాశం దొరికింది. ఇక నుంచి ఆ తప్పులు అనేవి జరగకూడదు. ఆ తప్పులు జరగకూడదు అంటే వీడియో చూస్తున్న నువ్వే చాలా ఇంపార్టెంట్ రోల్. నువ్వు ఒక మంచి హ్యూమన్ రిసోర్సెస్గా మారాలి. నువ్వు ఒక టీచర్ అయితే డెఫినెట్లీ కూడాను నీ స్టూడెంట్స్ని ఒక మంచి హ్యూమన్ రిసోర్స్గా మారడానికి ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ఏవైతే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఏవైతే ఫ్యూచర్లో ఎదగడానికి స్కోప్ ఉందో, ఏదైతే జీడిపికి డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టూడెంట్కి లెసన్తో పాటు మిళితం చెబితే దెబ్బకి వాడు ఎన్లైటన్మెంట్ అయిపోతాడు. వాడు ఫ్యూచర్లో చదువు ఉంటుంది, డిగ్రీస్ ఉంటాయి, దాంతోపాటు మనీని దేశానికి జీడిపి పెంచే క్యాపబిలిటీస్తో పెరుగుతాడు. ఇన్ కేస్ నువ్వు స్టూడెంట్ అయితే చదువుతో పాటుగా మనీ ఎర్నింగ్ చేసే స్కిల్స్ని పెంచుకో, దేశాన్ని జీడిపి పరంగా ముందుకు చేసే స్కిల్స్ పెంచుకో. నువ్వు ఒక దగ్గర జాబ్ చేయడం కంటే నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకో. అలాంటి స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేసుకో. రాబోయేది ఇండియాకి చాలా సూపర్ కాలం. ఇక్కడ మీరు చూసారు కదా, పుట్టే జనాలు సరిగ్గా సరిపోయారు, మనకి మంచి బర్త్ రేట్ ఉంది. ఈ బర్త్ రేట్ ఉన్న జనాలందరినీ కూడా మంచి వర్కింగ్ పాపులేషన్గా మారే స్టేజ్లో ఉన్నాము. వీళ్ళందరికీ కూడా మంచి స్కిల్స్, మంచి హెల్త్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఆపర్చునిటీస్ ఇస్తే మరి మన దేశం యొక్క శక్తి, ఆలోచన, ఎదుగుదల ఎవ్వడు కూడా ఆపలేడు.